Like a fire, roaring like a lion. Time to slay. He's back again. ఎపిసోడ్ 106 రికవరీ సక్సెస్ఫుల్. కొత్త ఆఫీసులో దేవాకు ఎదురైన అనుభవాలు వింతగా ఉన్నాయి. తన కొలీగ్ మాయాకు అప్పగించిన లోన్ రికవరీ చేస్తే లాభం బాగుంటుందని తెలిసి ఆమెతో పాటు వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అతని మాటలకు ఆశ్చర్యపోతూ, కొత్తగా వచ్చావు కాబట్టి అందమైన అమ్మాయిల ముందు మీ టాలెంట్ చూపించాలని చాలా ఆతృత పడుతున్నావు దేవా. నీ ఈ ఛాలెంజ్లో నిజంగా గెలుస్తావా? అసలు తిరిగి వస్తావో లేదో నేను చూస్తాను అని వెటకారంగా అన్నాడు గగన్. అయినా ఆగకుండా మాయను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవా. వాళ్ళు వెళ్ళిన తర్వాత గగన్ని చూసి, ఎప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఎందుకు దేవా గురించి అలా మాట్లాడుతున్నావు అని అడిగారు టీం మెంబర్స్. ఇతనేమీ తన టాలెంట్తో జాబ్ సాధించలేదు. ఎవరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా రికమెండేషన్ చేయించుకుని ఇక్కడికి వచ్చాడు. ఇందాక మేనేజర్ నన్ను పిలిచి అతనికి ఏం వర్క్ చెప్పొద్దని, ఏం చేసినా ఎప్పుడొచ్చినా పట్టించుకోవద్దని నాకు స్ట్రిక్ట్గా చెప్పాడు. ఆఫీసులో వర్క్ చేయడానికి ఒప్పుకొని వాడు స్టంట్ చేయడానికి అమ్మాయిని తీసుకుని వెళ్తుంటే వెటకారం కాక ఇంకెలా మాట్లాడాలి? వీడిని చూస్తుంటే మనకి ఇంకో మదంలా తయారయ్యేట్టున్నాడు అని విసుగ్గా అన్నాడు గగన్. సరేలే, మనం చెప్పాల్సిందైతే చెప్పాం. ఇంకేం జరిగినా దానికి మనకి సంబంధం లేదు. జస్ట్ రిలాక్స్ గైస్ అని అనుకొని ఎవరికి వాళ్ళు వర్క్లో పడిపోయారు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దేవా, మాయ నేరుగా బార్ దగ్గరికి వెళ్లారు. మరోవైపు ఇంట్లో ఉన్న కుమారికి ఏమీ తోచక టీవీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంది. అప్పుడే బయట నుంచి వచ్చిన వెన్నెల ఆమెను చూసి, కుమారి, నువ్వు వెబ్ సిరీస్ కూడా చూస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది. ఏదో అలా అలవాటైపోయింది మేడం. ఇంతకు ముందు కొరియన్ వెబ్ సిరీస్ చూసేదాన్ని. మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా మేడం అని అడిగింది కుమారి. ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ, నువ్వు నిజంగా భలే యాక్టివ్గా ఉంటావు కుమారి, ఇవన్నీ ఎప్పటి నుంచి అలవాటయ్యాయి అని ఆసక్తిగా అడిగింది వెన్నెల. నాకు కూడా ముందు నుండి అలవాట్లేదు మేడం. నేనేమో ముంబైలో, మా బావేమో బెంగళూరులో. దాంతో మా బావ గుర్తొచ్చినప్పుడల్లా మైండ్ని డైవర్ట్ చేయడానికి ఆడియో సిరీస్ వినడం, మూవీస్ చూడడం అలవాటు చేసుకున్నా అని చెప్పుకొచ్చింది కుమారి. సరే కానీ ఈరోజు లంచ్ ఏం చేస్తున్నావు అని అడిగింది వెన్నెల. ఇంతలో అక్కడికి వచ్చిన తార మధ్యాహ్నంకి చాలా పెద్ద మెనూ చెప్పింది. అది విని షాక్ అయి, మధ్యాహ్నానికి ఎవరైనా భోజనానికి వస్తున్నారా మేడం అని అడిగింది కుమారి. లేదు, అన్నీ నాకే, వీళ్ళకేం కావాలో అడుగు అని సీరియస్గా రూమ్లోకి వెళ్ళిపోయింది తార. మేడం, మీరంతా గర్ల్స్ కదా, మరి మీతో దేవా సార్ ఎందుకుంటున్నారు అని డౌట్గా అడిగింది కుమారి. ఎక్కువ ఆలోచించుకు, అసలే నీది పీతబుర్ర, దాన్ని కష్టపెట్టకు అని రూమ్లో నుంచి సమాధానం ఇచ్చింది తార. అమ్మో, ఈ మేడంకి ఒళ్ళంతా చెవులే అనుకుంటూ కిచెన్లోకి పరుగు తీసింది కుమారి. అదే సమయంలో లోన్ రికవరీకి వెళ్లే దారిలో దేవా మాయ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. ఆమె గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిందని, చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని మాటల్లో కనుక్కున్నాడు. మాయ బెంగళూరు యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకుంది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆమె టాలెంట్కి గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అవ్వచ్చు. కానీ సడన్గా ఆమె తల్లికి క్యాన్సర్ అని తెలిసింది. ఆమె ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు చేసింది. మరో పక్క తల్లిని చూసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేకపోయింది. అందుకే ఈ జాబ్ను చేస్తోంది. ఇప్పుడు కూడా ప్రాణాలకి తెగించి దేవాతో డీల్కి ఒప్పుకోవడానికి కారణం, ఆమె మదన్కి ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా చాలా డబ్బు కావాలి. మాటల్లోనే వాళ్ళు బార్ దగ్గరకొచ్చారు. నార్మల్గా బార్ డోర్స్ పగటిపూట మూసే ఉంటాయి, ఎందుకంటే అవి రాత్రి మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతారు. ఏం చేద్దాం దేవా అని టెన్షన్గా అడిగింది మాయ. దేవా టైం చూసుకుంటూ చుట్టూ చూశాడు. బహుశా వీళ్ళు మధ్యాహ్నం వస్తారేమో, ఈలోగా మనం దగ్గరలోని ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసొద్దాం అని చెప్పాడు. నిజంగానే ఆకలిగా ఉండడంతో మాయ సైలెంట్గా అతన్ని ఫాలో అయింది. ఇద్దరి లంచ్ ఫినిష్ అయ్యాక మళ్ళీ బార్ దగ్గరికి వచ్చారు. కరెక్ట్గా అదే టైంకి బార్ డోర్స్ ఓపెన్ చేశారు. కానీ అందులో చాలా తక్కువ మంది ఉన్నారు. లోపలికి వెళ్ళాలి అనే ఆలోచన రాగానే మాయకి భయం పెరగసాగింది. నాకు భయంగా ఉంది దేవా, ఇంతకు ముందు లోన్ కోసం వచ్చిన వాళ్ళెవరిని వీళ్ళు వదిలిపెట్టలేదు అని అంది. అదేం పట్టించుకోకో, నేను చూసుకుంటాను, నువ్వు అనవసరంగా భయపడకు. ఇంతకు లోన్ రికవరీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి తెచ్చావా లేదా అని అడిగాడు దేవా. తెచ్చానని తల ఊపింది మాయ. అయితే లోపలికి వెళ్దాం పద అని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి నడిచాడు దేవా. అతని వెనకే వెళ్ళింది మాయ. అక్కడ ఎక్కువగా వెయిటర్స్ క్లీనింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ లోపలికి రావడం చూసిన ఒక వ్యక్తి, బార్ ఇంకా ఓపెన్ చేయలేదు, మీరు నైట్ రండి అని చెప్పాడు. దేవా అతన్ని యగాదిగా చూస్తూ, మేము జిందా గ్రూప్ నుంచి వచ్చాం, మీ మేనేజర్ ఎక్కడా, నేను అతనితో మాట్లాడాలి అని సూటిగా చెప్పాడు. అతను కాస్త దూరంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి, మేనేజర్ సార్, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. దేవా అటువైపు చూశాడు. అక్కడ కొంతమంది జెంట్స్, మరికొంతమంది లేడీస్ ఉండడం గమనించాడు. వెయిటర్ చెప్పింది విన్న అతను తన షర్ట్ సరిచేసుకుంటూ దేవా దగ్గరకొచ్చాడు. దేవా ముఖంలోకి డౌట్గా చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు. దేవా నవ్వుతూ మాయా దగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకొని
వాటిని అతనికి చూపిస్తూ, మేము జిందా గ్రూప్ నుంచి వచ్చాం. మీ బార్ మా కంపెనీకి 8 కోట్లు బాకీ ఉంది. మీకిచ్చిన నోటీస్ పీరియడ్ ముగిసి చాలా కాలమైంది. అందుకే మేము లోన్ రికవరీ చేసుకోవడానికి వచ్చాం అని క్లియర్గా చెప్పాడు. అంతా విని దేవా వైపు పొగరుగా చూస్తూ, నా దగ్గర ప్రెజెంట్ మనీ లేదని, మనీ అందాక అప్పుడు మీ కంపెనీకి పంపిస్తానని వెళ్ళి మీ ఓనర్కి నా మాటగా చెప్పు అని రెక్లెస్గా సమాధానం చెప్పాడు. ఇంతలో దూరంగా కూర్చున్న మెంబర్స్ దగ్గర నుండి ఒక అతను, రే కళ్యాణ్, ఇంతసేపు ఏం చేస్తున్నావు, త్వరగా రా అని గట్టిగా పిలిచాడు. ఆ వాయిస్ విన్న దేవా ఆశ్చర్యపోయాడు. ఆ గుంపును పరీక్షగా చూడగా వాళ్ల మధ్యలో నోట్లో సిగరెట్ పెట్టుకుని అటువైపు ఇటువైపు అమ్మాయిలతో కూర్చుని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు ఆదర్శ్. వీడు ఓన్లీ హై ప్రొఫైల్ వాళ్ళని ఫ్రెండ్స్గా మెయింటైన్ చేస్తాడని, రిచ్ ప్లేసెస్లోనే తిరుగుతాడనుకొని నేనే అనవసరంగా పొరపడ్డాను గాని వీడికి బార్ 5 స్టార్ హోటల్ అనే తేడానే లేదన్నమాట అని విసుగ్గా అనుకున్నాడు దేవా. ఆదర్శ్ దగ్గరికి వెళ్ళడానికి వెనుతిరిగిన మేనేజర్ కళ్యాణ్ను వెళ్ళనీయకుండా దారికి అడ్డంగా నించున్నాడు దేవా. మిస్టర్ మేనేజర్, మీరు లోన్ తిరిగి కట్టకపోతే నా జాబ్ తీసేస్తానని మా బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అమౌంట్ సెటిల్ చేయండి అని ఖచ్చితంగా అడిగాడు దేవా. అతను తన దారికి అడ్డం రావడంతో మేనేజర్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రేయ్, నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చాడు కళ్యాణ్. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదేలే అని తేల్చి చెప్పాడు దేవా. ఆ మాటకి దేవా వైపు కోపంగా చూస్తుండగా అంతలోనే అతని చూపు వెనకున్న మాయ మీద పడింది. అప్పటికే లైట్గా వణుకుతున్న ఆమెను అదో రకంగా కింద నుంచి పై వరకు చూస్తూ కింద పెదవి కొరుక్కున్నాడు కళ్యాణ్. ఓకేరా, నీకు నీ లోన్ మనీ కావాలి కదా, అయితే ఇప్పుడే ఇస్తాను. కానీ అందుకోసం ఈ రాత్రికి ఈ బేబీని ఇక్కడ వదిలేళ్ళు. మార్నింగ్ వచ్చి మిగిలిన మనీని బేబీని కూడా కలెక్ట్ చేసుకో. డీలోకేనా అని మాయాని తినేసేలా చూస్తూ చెప్పాడు కళ్యాణ్. అతను అలా అడుగుతాడని అస్సలు ఊహించని మాయ ఒక్కసారిగా షాక్ అయింది. గొడవ తన నుంచి స్టార్ట్ చేయడానికి అతను తనని కావాలనే రెచ్చగొడుతున్నాడని అర్థమై వస్తున్న కోపానికి పిడికిలి బలంగా బిగించి కంట్రోల్ చేసుకుంటూ, మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్, నువ్వు మర్యాదగా మాతో మాట్లాడితే నీ మర్యాద కూడా అలాగే నిలబడుతుందని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు దేవా. నా ఏరియాకొచ్చి నా ప్లేస్లో నా ముందే నిలబడి నాకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం వచ్చేసిందా మీ కంపెనీ వాళ్ళకే? ఇలా రికవరీ కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైందో నీకు తెలీదా, లేక వాళ్ళ పరిస్థితే నీకు కావాలా అని కన్నింగా అడిగాడు కళ్యాణ్. ఒకవైపు దేవాతో మాట్లాడుతూనే ఇంకోవైపు తన మనుషులకి చేత్తో సైగ చేశాడు. మనుషులకు తక్కువ, దున్నపోతులకు ఎక్కువగా ఉన్న వాళ్ళ ఆకారాలు చూసి భయంతో వణికిపోతూ దేవా వెనక నించొని అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది మాయ. చూసావుగా నా మనుషుల్నే, మర్యాదగా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళు. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు, లేదంటే నిన్ను చంపి మరీ దాన్ని లాక్కుంటాను అని క్రూరంగా నవ్వాడు కళ్యాణ్. ఆ అమ్మాయిని ఇవ్వను, అమౌంట్ని వదలను. నాకు కావలసిన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నాకు రావాల్సింది ఎలా దక్కించుకోవాలో కూడా తెలుసు. సో ఈ తొక్కలో సోదాపి అసలు విషయానికి రా అని యాటిట్యూడ్గా చెప్పాడు దేవా. రేయ్, వీడిని పక్కకి లాగి చావగొట్టండి. అటు బతకూడదు, ఇటు చావకూడదు. చావుకి బతుక్కి మధ్య కొట్టుకుంటూ నన్ను చంపేయి అని నా కాళ్ళ మీద పడాలి, అలా టార్చర్ చేయండి అని రాక్షసంగా చెప్పాడు కళ్యాణ్. వాళ్లలో ఒక రౌడీ దేవా మీద చెయ్యెత్తగా ఆ చేతిని గట్టిగా పట్టుకుని గాల్లోనే ఆపాడు దేవా. తనకు తెలిసిన టెక్నిక్తో వేళ్లతోనే వాడి చేతి మీద నరాలను నొక్కుతుంటే చెయ్యి అంతా 100 తేళ్లు ఒకేసారి కుట్టినట్టు గట్టిగా అరిచాడు ఆ రౌడీ. ఆ అరుపుకి డిస్టర్బ్ అయిన అక్కడున్నవాళ్లు వీళ్ల వైపు చూశారు. ఏదో ఇష్యూ జరుగుతోందని అనిపించడంతో, కళ్యాణ్, వాట్ హ్యాపెండ్ అని అడుగుతూ దగ్గరకొచ్చాడు ఆదర్శ్. ఆ మాటకి కళ్యాణ్ వెనక్కి తిరగడంతో అతనికి దేవా స్పష్టంగా కనిపించాడు. అతన్ని అక్కడ చూడగానే షాక్ అవుతూ, భయ్యా, నువ్వు బెంగళూరు ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఆదర్శ్ భయ్యా అనడంతో ఈసారి షాక్ అవడం కళ్యాణ్ వంతైంది. ప్రిన్స్, నీకితను తెలుసా అని తడబడుతూ అడిగాడు కళ్యాణ్. అప్పటి వరకు అక్కడ ఏదో జరుగుతోంది అనుకున్నా కానీ ఇప్పుడు క్లారిటీ రావడంతో, నువ్వు నీ మనుషులతో ఇతన్ని కొట్టమనడం నేను విన్నాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భయ్యాపై చెయ్యి వెయ్యాలనుకుంటావు? ఏ, నీకు ఈ సిటీలో ఉండే ఉద్దేశం లేదా, లేక ప్రాణాలే అక్కర్లేదా అని కళ్ళెగరేసి కోపంగా అరిచాడు ఆదర్శ్. ప్రిన్స్ కోపానికి బలైతే తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుండడంతో భయపడుతూ, నో నో ప్రిన్స్, సార్ నీ బ్రదర్ అని నాకు తెలీదు, జస్ట్ నార్మల్ ఎంప్లాయ్ అని అలా బిహేవ్ చేశాను అంతే, ఐఎమ్ సారీ అని వణుకుతూ చెప్పాడు కళ్యాణ్. నువ్వు సారీ చెప్పాల్సింది అక్కడ అని దేవాని చూపించాడు ఆదర్శ్. దాంతో కళ్యాణ్ భయపడుతూ దేవా వైపు తిరిగి, ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీరు అని నాకు తెలుసుంటే అలా చేసేవాడిని కాదు అని ఇంకా ఏదో చెప్పబోయాడు. అతన్ని ఆపమని సైగ చేసి, పనిష్మెంట్ ఒకడికిచ్చి మెడిసిన్ ఇంకొకడికి వేసినట్లుంది నీ సారీ నాకు కాదు, నువ్వు అవమానించిన ఆ మనిషికే చెప్పాలి అని తన వెనకున్న మాయను ముందుకు లాగాడు దేవా. కళ్యాణ్ ఆమెకి సారీ చెప్పబోతుండగానే దేవా సైగతో చెప్పుతో వాడి చెంపలు వాయించింది మాయ.
దేవా కానీ ఆదర్శ్ కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కళ్యాణ్ని చూస్తూ, నా కంపెనీ నుండి నువ్వు తీసుకున్న లోన్ 8 కోట్లు, దానికి 15% ఇంట్రెస్ట్తో కలిపి తిరిగి కట్టు అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా కమాండింగ్గా చెప్పాడు దేవా. అది వినగానే ఆదర్శ్ ఆశ్చర్యపోయాడు. కానీ దేవాని అక్కడ ఏం అడగలేదు. వేటాడే సింహం కళ్ళులా క్రూరంగా ఉన్న దేవా కళ్ళను చూడగానే కళ్యాణ్కు నవనాడుల్లో షివరింగ్ వచ్చేసింది. తన అసిస్టెంట్ని పిలిచి చెక్ తెప్పించుకొని వణుకుతున్న చేత్తో సైన్ చేసి దేవా చేతుల్లో పెట్టాడు. వచ్చిన పని అవ్వడంతో గర్వంగా నవ్వుతూ మాయా వైపు చూశాడు దేవా. అసలు అక్కడ ఏం జరుగుతుందో, తాను చూస్తుంది కలో నిజమో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తోంది మాయా. నిజానికి ఆమె మనస్సు మెదడు కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఇన్నాళ్ల నుంచి వసూలు కాని మొండి అప్పు చిటికలో రికవరీ అయిపోయింది అంటే కేవలం దేవా వల్లనే అని అర్థమైంది. ఆదర్శ్ ఎవరో ఆమెకు తెలీదు, కానీ చూడ్డానికి మిలియనీర్లా కనిపిస్తున్నాడు. పైగా అతను దేవాకు ఎందుకో లోపల భయపడుతున్నాడని కూడా అనిపించింది. హే మాయా, మన వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మన డీల్ ప్రకారం రికవరీ అమౌంట్ 50-50 అని దేవా ఆమె భుజాలు కుదపడంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చి ఓకే అని తలూపింది మాయా. వాళ్ళిద్దరూ బయటకు వెళుతుండగా ఆదర్శ్ కూడా వాళ్ళ వెనకే నడుస్తూ, భయ్యా నువ్వు బెంగళూరు వస్తున్నట్టు ముందే చెప్పుంటే నేను పిక్ చేసుకునేవాడిని కదా, ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. దేవా అదో రకంగా నవ్వుతూ, ఎందుకురా, నీతో పాటు పట్టపగలు బార్కు తీసుకెళ్ళడానికా, లేకపోతే అమ్మాయిల్ని ఫ్లటింగ్ చేయడానికా అని కళ్ళెగరేశాడు. దేవా తన్ని చూశాడని అర్థమై సిగ్గుతో తల వంచుకొని, ప్లీజ్ భయ్యా, నన్ను అలా చూశాన్ని గ్రాండ్పాకి చెప్పకు, లేదనుకో గ్రాండ్పా నా కాళ్ళు వేళ్ళు విరిచి స్టోర్ రూమ్లో వేస్తారు అని దీనంగా బ్రతిమాలాడు. అతని పిల్లవేషాలకి నవ్వుకుంటూ, సర్లే ఇంక నీ యాక్టింగ్ ఆపు, నేనేం మీ ముసలోడికి చెప్పనులే, నేను నా కంపెనీకి వెళ్ళాలి అని చెప్పాడు దేవా. నువ్వు కంపెనీలో వర్క్ చేయడం ఏంటి భయ్యా, అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఏది నీ అకౌంట్ నెంబర్ చెప్పు, ఇప్పుడే అందులోకి 10 lakhs వేస్తాను. ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయి భయ్యా, అవి అయిపోయాక మళ్ళీ వేస్తాను అని చనువుగా అన్నాడు ఆదర్శ్. అతని మాటలు వింటూ నోట మాట రాక బొమ్మలా నిలబడిపోయింది మాయా. ఆదర్శ్ మాటల్ని కొట్టిపారేస్తూ, నాకేం అక్కర్లేదు కానీ నీ దగ్గర పెట్టుకోరా అని విసుక్కున్నాడు దేవా. తన మాటని కాదన్నాడని కొంచెం ఫీల్ అయ్యి, నేను హార్ట్ అన్నాడు ఆదర్శ్. ఒరేయ్, ఆ అమ్మాయి ముందు పరువు తీకురా, నువ్వు బొంగమూతి పెడితే నన్ను తేడాగా చూస్తుంది అని తల కొట్టుకున్నాడు దేవా. అతని మాటలకి నవ్వుతూ, సరదాగా అన్నాను బ్రో, అన్నట్టు నాతో నువ్వు కూడా ఇంటికి రావచ్చు కదా, తాతయ్య కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు జెన్నీతో జరిగిన గొడవ వల్ల తాత నా మీద చాలా సీరియస్ అయ్యారు. వెంటనే బెంగళూరు రమ్మన్నారు. ఏం చేస్తాను, మూసుకొని వచ్చేశాను. కానీ తాత మాత్రం ఇంకా నా మీద కోపంగా ఉన్నారు. అదే నువ్వు ఇప్పుడు నాతో వస్తే తాత కూడా చాలా హ్యాపీ అయిపోతారు. నా గురించి కొంచెం మంచి మాటలు చెప్పావంటే నాతో మామూలుగా మాట్లాడతారు. రా బ్రో అని దీనంగా రిక్వెస్ట్ చేశాడు ఆదర్శ్. అతని మాటలు విని ఎదురుగా అమాయకంగా ఉన్న మాయాను చూసి వెళ్లాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు దేవా. ఇంతకీ ఈ మాయా ఎవరు? దేవా ఇప్పుడు ఆదర్శ్తో పాటు వెళ్తాడా? అక్కడ ఎదురు చూస్తున్న సర్ప్రైజ్ ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to play, time to slay, he's back again. ఎపిసోడ్ 107. డాక్టరా కిల్లరా? మాయాతో పాటు లోన్ రికవరీకి వెళ్లిన దేవాకి అక్కడ ఆదర్శ్ కనిపిస్తాడు. దేవా గురించి ఆదర్శ్ ద్వారా తెలుసుకున్న బార్ ఓనర్ వెంటనే చెక్ రాసిస్తాడు. అదంతా చూసి షాక్ అవుతుంది మాయా. ఆ తర్వాత దేవాని తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తాడు ఆదర్శ్. దేవా గురించి ఆదర్శ్ మాటల్లో విని షాక్ అయింది మాయా. ఆ తర్వాత ఆదర్శ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్తాండ్ రంగనాథ్ని కలవాలనుకున్నాడు దేవా. ఎదురుగా బిక్కముఖం వేసుకొని చూస్తున్న మాయాను పిలిచి, ఈ చెక్ తీసుకెళ్లి కంపెనీలో ఇచ్చేయి, నేను ఒకరిని కలవడానికి వెళ్తాను, ఆఫీస్కి తర్వాత వస్తాను, సరేనా అని ఆమె చేతిలో చెక్ పెట్టాడు దేవా. అతని మాటలకి తిరిగి స్పృహలోకి వచ్చి తల ఊపుతూ అలాగే అని సమాధానం ఇచ్చింది మాయా. దేవా తనతో పాటు రావడానికి ఒప్పుకున్నాడని ఎంతో హ్యాపీగా ఎగిరి గంతేసిన ఆదర్శ్, రా బ్రో, నా కార్ అక్కడ పార్క్ చేసింది అని పార్కింగ్ ఏరియా వైపు దేవాని తీసుకుని వెళ్ళాడు. వెళుతున్న ఇద్దరి వైపు తదేకంగా చూస్తూ దేవా గురించి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మాయా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొండి జిడ్డు బేరం ఈ కళ్యాణ్గాడు ఖచ్చితంగా తిరిగి ఇవ్వడు అని అందరూ ఆశలు వదిలేశారు. కానీ ఈ దేవావాణ్ణి ఒక ఆట ఆడుకొని ముక్కు పట్టి పిండి డబ్బులు వసూలు చేశాడు. ఇదంతా అతనికి ఎలా సాధ్యమైంది అని మాయా మనసులో అనుకొని అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి చేరుకుంది మాయా. అక్కడ అందరూ హడావిడిగా ఫైల్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఈ చెక్ చూపిస్తే అందరూ ఏమైపోతారో అనుకొని ఆనందపడుతూ లోపలికి ఎంటర్ అయింది. లోపలికి వస్తున్న మాయాను చూసి సేల్స్ గ్రూప్ మేనేజర్ గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి ఒక్కదాని వస్తున్నావు, ఆ దేవా ఏమైపోయాడు, వాడిని చిత్తగొట్టారా? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఆ కళ్యాణ్ గడు పెద్ద వెధవ, వెళ్ళొద్దు, అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను.
వినాలిగా ఆ పెద్ద మనిషి. వినకుండా దేనికో మై రౌడీజం అంటూ పోయాడు. ఇప్పుడేమైంది? అసలు ఉన్నాడా పోయాడా? ఉంటే ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని తనకి తోచింది ఊహించి హడావిడిగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని మాటల ప్రవాహానికి మధ్యలో అడ్డుకట్ట వేస్తూ మాయా కలగజేసుకొని సార్ అని అక్కడ జరిగింది చెప్పాలి అనుకుంది. ఏంటమ్మా, ఆ కళ్యాణ్ గాడు అప్పు కట్టడం కాదు కదా, వాడి కోసం వెళ్ళిన వాళ్ళకి మన హోటల్లో ఎంత కడుతున్నావో తెలుసా అని మధ్యలో దూరి కేకలు వేశాడు గగన్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు అని ఆఫీస్ మధ్యలో ఉన్న టేబుల్పై ఎక్కి నిల్చొని, లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్, మన ఆఫీస్కి ఎప్పటినుంచో డబ్బులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న ఆ కళ్యాణ్ ఈరోజు తన మొత్తం అమౌంట్ రిటర్న్ పే చేశాడు. ఇదిగోండి చెక్ అని సంతోషంగా అందరికీ చూపించింది మాయా. అందరూ వెంటనే షాక్ అయి, నిజంగా కళ్యాణ్ డబ్బులు తిరిగి కట్టాడా? నువ్వు నిజం చెప్పు, అబద్ధాలు చెప్తే వాడు కట్టాల్సిన డబ్బులు నీ చేత కట్టిస్తారు అని స్టాఫ్ ఒక్కొక్కడు అన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే వచ్చి చెక్ చూసుకోవచ్చు అని గర్వంగా చెప్పింది మాయా. గగన్ హడావిడిగా వెళ్ళి మాయా చేతిలో ఉన్న చెక్ తీసుకొని చూశాడు. అంతే, గురుడి కళ్ళు తిరిగి వామ్మో అని అలా ఫ్లోర్ మీద పడిపోయాడు. వెంటనే ఆఫీస్ బాయ్ని పిలిచి వాటర్ తెప్పించి గగన్ మొహం మీద కొట్టి పైకి లేపింది మాయా. పైకి లేచిన గగన్ చుట్టూ చూసి, నన్నొకసారి గిల్లు అని మాయాని అడిగాడు. చేతి మీద గట్టిగా గిచ్చేసి, ఇప్పుడైనా నమ్ముతారా అని కాలర్ ఎగరేసి అడిగింది. నువ్వు ఒక్కదానివే ఇదెలా చేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు గగన్. నేనొక్కదాన్నే వెళ్తే వాడు నేలకేసి కొట్టేవాడు. ఇదంతా దేవా మహత్యం. దేవా కన్నెర్ర చేయగానే ఆ కళ్యాణ్ మూసుకొని మనీ పే చేశాడంతే అని సింపుల్గా తేల్చి చెప్పేసింది మాయా. ఆమె చెప్పేది వింటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా మాయా వైపు చూస్తూ ఉండిపోయారు. అందరికీ తను సాధించింది అనే ఆనందం కంటే ఇప్పుడు ఆ లోన్ రీపేమెంట్లో కమిషన్ కనీసం 12 లక్షలు వస్తాయి. ఫస్ట్ టాస్క్లోనే అంత అమౌంట్ కొట్టేసింది అని అందరి బాధ. రెస్టారెంట్లో కళ్యాణ్ దగ్గర అప్పు తిరిగి కట్టించుకొని తారకి కాల్ చేశాడు దేవా. చెప్పు దేవా అని అంది తార. నేను మార్తాండ్ రంగనాథ్ గారి ఇంటికి వెళ్ళాలి, ఒకసారి లొకేషన్ చెప్పు, లేదంటే నువ్వే రావచ్చు కదా అని అడిగాడు దేవా. ఓహ్, ఇప్పుడు అక్కడికెందుకు అని అడిగింది. అదా, ఇదిగో నాకిక్కడ ఒక జాబ్ చూశారు కదా, ఆ జాబ్ పని మీద బయటకొస్తే ఇక్కడ మార్తాండ్ మనవడు తగిలాడు, ఇంటికి రమ్మని పిలిచాడు. తీరా బయలుదేరితే వీడు ఫుల్లుగా తాగి పడిపోయాడు. ఒకసారి రా, ఇద్దరం వెళ్ళి వీణక్కడ పడేస్తే ఒక పని అయిపోతుంది అని అన్నాడు దేవా. సరే, ఇప్పుడే వస్తున్నా, లొకేషన్ పెట్టు అని ఫోన్ కట్ చేసింది తార. కాసేపట్లోనే దేవా వాళ్లతో జాయిన్ అయ్యి రంగనాథ్ ఇంటికి బయలుదేరింది తార. కారు ఇంటికి చేరుకునే లోపు కాస్త తేరుకున్న ఆదర్శ్ కంగారుగా వాళ్ళ తాతకి ఫోన్ చేసి, హలో గ్రాండ్పా, మీకు ఒక సర్ప్రైజ్, ఇప్పుడు మన ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా అని అడిగాడు. రేయ్ బడుద్దాయ్, ఎవరిని తెస్తున్నావురా? కొంపతీసి ఎవరినైనా పెళ్లి చేసుకుని వస్తున్నావా ఏంటి అని మార్తాండ్ కంగారు పడ్డాడు. లేదు గ్రాండ్పా, అలా ఎందుకు చేస్తాను, ఒకవేళ చేసిన ఇంటికెందుకు తీసుకొస్తాను అని నాలుగు ఖర్చుకొని, మన ఇంటికి దేవా తార వస్తున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆనందపడిపోయి, ఏంటి నిజమా? వెరీ గుడ్ రా, దగ్గరుండి తీసుకొనిరా అని చెప్పి కాల్ కట్ చేసి ఇంట్లో వంట మనుషుల్ని పిలిచి వెంటనే మంచి మంచి ఐటమ్స్ ప్రిపేర్ చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. దేవా, తార, ఆదర్శ్ ఇంటికి చేరుకున్నారు. దేవా ఇది వరకెప్పుడో అక్కడికి ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ ఆ ఇంటికి వస్తుంటే, వావ్, ఏం కట్టించాడ్రా బాబు, సూపర్గా ఉంది అని మనసులో అనుకుంటూ లోపలికి అడిగేశాడు. మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ గార్డెన్లో మార్తాండ్ ఒక చైర్లో హ్యాపీగా వెనక్కి వాలి ఒక చేతిలో స్టిక్ పట్టుకుని పడుకున్నాడు. పక్కనే ఒక 25 ఏళ్ల అందమైన అమ్మాయి నిల్చుని ఉంది. తనే మార్తాండ్కి మనవరాలు తన్మయ్. మెయిన్ గేట్ శబ్దం విని మిస్టర్ మార్తాండ్ అటువైపు తిరిగి చూసి వస్తున్న వాళ్ళని గమనించి వెంటనే కుర్చీలో నుండి లేచి, వెల్కమ్ మిస్టర్ దేవా, వెల్కమ్ టు మై హోమ్ అని 2 చేతులు చాచి దేవా దగ్గరికెళ్ళి హక్ చేసుకున్నారు. వెంటనే దేవా, ఏంటి సార్, చూసి 3 సంవత్సరాలైంది, మీకు వయసు పెరుగుతుందేమో కానీ మీ ఫేస్లో అసలు కనిపించట్లేదు, స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ అని నవ్వాడు. మరి మా తాత అంటే ఏమనుకున్నావు బ్రో అని పక్కనే ఉన్న ఆదర్శ్ అన్నాడు. అతని మాటలు విని, ఏమనుకుంటున్నావురా దేవా అంటే, అతనితో నువ్వు అలా బిహేవ్ చేస్తావా అని చేతిలో ఉన్న స్టిక్తో ఆదర్శ్ను కొట్టడం మొదలుపెట్టాడు మార్తాండ్. ఆ దెబ్బలకి అమ్మో అయ్యో అని కేకలు పెడుతూ తన చెల్లిని చూస్తూ, తన్మయ్ ఏంటి అలా చూస్తున్నావు, వచ్చి తాతయ్య ఆపు అని దేవా వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. స్టిక్ పట్టుకొని ఉన్న మార్తాండ్ను చూసి, సరే ఆదర్శ్కి తెలియక అలా చేశాడండి, మీరు మాట్లాడిన తర్వాత చాలా మంచిగా బిహేవ్ చేశాడు, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశాడు అని చెప్పాడు దేవా. అయినా కూడా మార్తాండ్ కోపం తగ్గక, వీడు పూర్తిగా చెడిపోయాడు, వీడి అమ్మా బాబుల పెంపకం ఎలా ఉంది, రోజు తాగడం, ఏదో ఒక గొడవ తీసుకురావడం వీడికి మామూలు అయిపోయింది, వీడికి పడాలి దేవా, వదులు, వీడి కాళ్ళు విరగ్గొట్టి స్టవ్ పైన పెట్టాలి అని కోపంగా ఊగిపోతున్నాడు. అమ్మో ముసలాడు నన్ను వదిలేలా లేడు అని మనసులో అనుకుని, దేవా బ్రో మీరే చెప్పండి, లేకపోతే మా గ్రాండ్పా వదలడు అని దేవా వెనక్కి దాక్కున్నాడు ఆదర్శ్. ఆ మాటలకి అని నవ్విన దేవా, ఆదర్శ్ని లోపలికి పంపించండి,
మనం మాట్లాడుకోవాలి అని మార్తాండుతో చెప్పాడు. దేవా చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను, వెళ్ళా అని అతన్ని పంపించేసి, రా దేవా, కూర్చొని మాట్లాడుకుందాం అని గార్డెన్లో ఉన్న చైర్స్ వైపు తీసుకెళ్లాడు మార్తాండ్. వాళ్ళ వెనకే వస్తున్న తారను చూసి, అరే తారా, నిన్ను కూడా చూసి చాలా కాలం అయింది అన్నాడు మార్తాండ్. ఏదో పలకరింపుగా ఒక నవ్వు నవ్వి కూర్చుంది తార. అక్కడ కూర్చొని, ఓహో, ఇదేనా మీ మనశ్శాంతికి కారణం? ఇలా హ్యాపీగా గార్డెన్లో కూర్చుంటే సమస్యలు ఏం గుర్తుంటాయి? అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాడు దేవా. రే, కాఫీ తీసుకురండి అని పనివాళ్ళని కేకవేసి, అలా ఏం లేదు, సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ఇలా గ్రీనరీలో ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది అని నవ్వి, ఎందుకీ బెంగళూరులో ఏం చేస్తున్నావు అని అడిగాడు మార్తాండ్. వెంటనే ఒక మెయిడ్ 3 కాఫీలు తీసుకొచ్చింది. తీసుకోదేవా అని తన మనవరాలతో కాఫీ ఇప్పించాడు మార్తాండ్. కాఫీ తీసుకొని తనకి థ్యాంక్స్ అని చెప్పి, జిందా గ్రూప్లో లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాను అని బదులిచ్చాడు దేవా. మార్తాండ్కి ఏమీ అర్థం కాక, ఏంటి, నువ్వు జాబ్ చేస్తున్నావా? నువ్వా పని చేయాల్సిన అవసరం ఏంటి? నీకేం తక్కువైందని? చిటికేస్తే చాలు నీకు కావాల్సినవన్నీ కాళ్ళ ముందుకొచ్చి పడతాయి కదా అని ఆశ్చర్యంగా దేవాని చూసి, అయినా నీకు జాబ్ కావాలంటే ఎలైట్ అసోసియేషన్కి వచ్చి ఖాళీగా కూర్చోవచ్చు కదా అని అన్నాడు. చుట్టూ ఉన్న చెట్లని చూస్తూ ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్న దేవా, అలా కాదండి, ఆరాధ్య నన్ను ఇక్కడికి పంపింది, తను ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది, ఇది కూడా ఏదైనా మిషన్ గురించేమో అని చెప్పాడు. అవును, ఆరాధ్య అంటే గుర్తొచ్చింది, తను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది అని చెప్పింది నిజమేనా అని ఆతృతగా అడిగాడు మార్తాండ్. దేవా ఇంటికి వచ్చినప్పటి నుంచి అతన్ని చూసి సిగ్గుపడుతూ ఉన్న తన్మయ్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. దేవాకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ మార్తాండ్ మాట్లాడుతూ, పోయిన నెలలో ఆరాధ్య ఇక్కడికి ఒక మిషన్ గురించి వచ్చి అలాగే నా హెల్త్ చెకప్ చేసింది, అప్పుడే నీకు పెళ్ళయింది, నీ భార్య అత్త కలిసి నిన్ను మోసం చేశారని చెప్పింది అని ముందు వెనక ఆలోచించకుండా అడిగేశాడు. ఆరాధ్యకి పిచ్చి పట్టిందా ఈ విషయాలన్నీ ఇతనికి చెప్పింది అని మనసులో తిట్టుకుంటూ, నాకు 3 years ముందు జరిగిన మిషన్లో గతం మర్చిపోయాను, అప్పుడు నన్ను కాపాడిన అతను వాళ్ళ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశారు, ఆ తర్వాత మా ఇద్దరికీ కుదరలేదు, విడాకులు తీసుకున్నాం అని ఇబ్బంది పడుతూ చెప్పాడు దేవా. ఆ మాట విన్న తర్వాత, ఓహో, విడాకులు తీసుకున్నావా అని సంతోషంగా అడిగాడు మార్తాండ్. తన్మయ్ కూడా తిరిగి సంతోషంగా దేవాన్ని చూడడం మొదలుపెట్టింది. వయసు పైబడిన తర్వాత చూడ్డానికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా బుర్ర మాత్రం సరిగ్గా పనిచేయదు అని మార్తాండ్ని చూస్తూ మనసులో అనుకున్నాడు దేవా. అతను సైలెంట్గా ఉండడం గమనించి, ఏంటి దేవా సైలెంట్గా ఉన్నావు, ఇక మర్చిపో, విడాకులు తీసేసుకున్నావు కదా అని చెప్పి, అన్నట్టు నిన్నొక విషయం అడగాలి, ప్రస్తుతం నువ్వు సింగిల్గానే ఉన్నావు కదా, నా మనవరాలు కూడా సింగిల్గా ఉంటుంది, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అని నిర్మోహమాటంగా అడిగేశాడు మార్తాండ్. అమ్మో, ఇతనికి కన్ఫర్మ్గా మైండ్ పోయింది అని మనసులో అనుకొని, ఏం సార్ అమ్మాయిల ముందు అలా జోక్స్ వేస్తారు, తనేమనుకుంటుంది అని కాఫీ తాగుతూ హుందాగా వ్యవహరించాడు దేవా. నేనేం జోక్ చేయట్లేదు, నువ్వు సింగిల్గా ఉన్నావు, తాను అంతే, ఇద్దరూ కలిస్తే బాగుంటుంది అని మళ్ళీ చెప్పాడు మార్తాండ్. తార మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ దిష్టిబొమ్మలా కూర్చుంది. వెంటనే తన్మయ్ కోపంగా, తాతయ్య, ఏంటి మీరు మాట్లాడేది, మీరిలా మాట్లాడితే మా ఇద్దరికీ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తుండగానే ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. అది గమనించి దేవా వెనక్కి తిరిగి చూస్తే ఒక వ్యక్తి మెడికల్ కిట్ పట్టుకొని వైట్ సూట్ వేసుకుని వస్తున్నాడు. అతడు సరాసరి మార్తాండ్ దగ్గరికొచ్చి, ఏంటి సార్ అలా ఉన్నారు అని నవ్వుతూ అడిగాడు. అతన్ని చూపిస్తూ, ఇతను మా తాతయ్యకి ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ అభయ్ అని నవ్వుతూ డాక్టర్ని పరిచయం చేసింది తన్మయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్ దేవా అండ్ తారా అని ఆ డాక్టర్కి పరిచయం చేశాడు మార్తాండ్. డాక్టర్ అభయ్ మాత్రం ఏం పట్టించుకోకుండా మార్తాండ్ని చెక్ చేసి కొంచెంసేపు బాడీ మసాజ్ చేశాడు. మార్తాండ్ మళ్ళీ మాట్లాడుతూ, దేవా, నా మనవరాలకి నువ్వంటే ఇష్టం, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నొక్కి మరీ చెప్పాడు. ఆ మాటలకి డాక్టర్ అభయ్ వెంటనే తన్మయ్ వైపు నార్మల్గా చూశాడు, కానీ లోపల మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. బాడీ మసాజ్ చేసి, మీరు రెస్ట్ తీసుకోవాలి, లోపలికి పదండి అని పైకి లేపి కొంతసేపు నడిపించి పక్కనే సోఫాలో పడుకోబెట్టి పక్కకి వెళ్ళాడు అభయ్. అప్పుడు తన్మయ్ మాత్రం దేవాన్ని చూస్తూ, మా తాతయ్య చెప్పిన మాటలు పట్టించుకోకండి, డాక్టర్ అభయ్కి నేనంటే చాలా ఇష్టం, అది మా తాతయ్యకి అస్సలు నచ్చదు, అందుకే అతని ముందు అలా మాట్లాడాడు అని అభయ్ని చూపించి చెప్పింది. ఆమె మాటలకి దేవా తారా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా ఏంటి అని మనసులో అనుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి మార్తాండ్ దగ్గుతూనే ఉండడం దేవా గమనించాడు. ఆ తర్వాత దేవా లేచి అభయ్ భుజం పైన చేయి వేసి, మార్తాండ్ గారికి దగ్గు ఎప్పటి నుంచి వస్తుంది అని అడిగాడు. లాస్ట్ మంత్ తాతయ్యకి ఒక ఫిజికల్ థెరపిస్ట్ కావాలని నన్ను పిలిపించారు, అప్పుడు నేను గమనిస్తే ఆయనకి దగ్గుంది అని సమాధానం ఇచ్చాడు అభయ్. వెంటనే తన్మయ్ కలుగు చేసుకొని, డాక్టర్ ఉన్నంతసేపు బాగానే ఉంటున్నారు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దగ్గుతూనే ఉంటున్నారు,
అని చెప్పింది. డాక్టర్ భుజంపైన చేతులు వేసి అలా పక్కకు తీసుకెళ్లి అలానే చూస్తూ ఉన్నాడు దేవా. డాక్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఏంటి అలానే చూస్తున్నారు అని దేవాని అడిగాడు. దేవా మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు. తన్మయ్, నీ ఫ్రెండ్కి నేనిక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా అని అభయ్ అన్నాడు. తన్మయ్కి ఏమీ అర్థం కాక దేవా ఎందుకు డాక్టర్తో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని చూస్తూ ఉంది. కొంతసేపు మౌనంగా చూసి నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నావా అని డాక్టర్ని అడిగాడు దేవా. డాక్టర్ అభయ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా, మరి ఎందుకు కంగారు పడుతున్నాడు? Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 108 నా చావు నేను చస్తా. మార్తాండ్ను కలవడానికి తారను తీసుకొని ఆదర్శ్తో వెళ్తాడు దేవా. సరిగ్గా అప్పుడే వచ్చిన డాక్టర్ అభయ్ ప్రవర్తన ట్రీట్మెంట్ తేడాగా అనిపించడంతో పక్కకు తీసుకుని వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నావా అని అడుగుతాడు దేవా. డాక్టర్ మొహంలో భయంతో లేదు, నేను ఫిజియోథెరపిస్ట్ని, నేను మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటాను అని తడబడుతూ మాట్లాడాడు. నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు మసాజ్ చేసేటప్పుడు ఆయన లంగ్స్ పైన ఒక సెపరేట్ ఆయిల్ వాడావు. సో అప్పుడు మాత్రమే లంగ్స్ యాక్టివ్గా పనిచేసి దగ్గు రావట్లేదు. ఆ తర్వాత ఆ పవర్ తగ్గిపోయి దగ్గు పెరుగుతూనే ఉంది అని కోపంగా డాక్టర్ని చూస్తూ చెప్పాడు దేవా. దాంతో కంగారుగా తన్మయ్, చూడు వీళ్ళేమంటున్నారో, నేను మీ కుటుంబానికి ఎప్పటి నుంచో తెలుసు కదా, మీ తాతయ్యకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తాను. అలాంటి నన్ను ఇలా అవమానిస్తారా? నువ్వైనా చెప్పు వీళ్ళకి అని తన దగ్గరికి వెళ్ళి అడిగాడు డాక్టర్ అభయ్. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న తార, ఓహో, అంటే ఆయన త్వరగా చనిపోతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం లేపేయాలని కదా నీ ప్లాన్? పెద్ద కొండనే లేపేస్తున్నావు. అలాంటి వాడివి ట్రీట్మెంట్కి వచ్చే చిల్లర డబ్బులు ఎందుకు తీసుకుంటావులే అని నవ్వుతూ అభయ్కి ఎదురుగా వెళ్ళి తప్పించుకోవడానికి వీలు లేకుండా నిలబడింది. దేవా అక్కడే నిలబడి ఏమని చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్న డాక్టర్ అభయ్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి భుజంపై చేయివేసి, ఒక మనిషి మొహం చూసి వాడి చుట్టుకొలత ఏంటి, వైశాల్యం ఎంత, వాడి కంటి పొగరేంటి, మాట వగరేంటి అని ఈజీగా కనిపెట్టేస్తాను నేను. నిన్ను చూసిన మొదటి సెకండ్లోనే నువ్వు పెద్ద పత్తి గింజనే అర్థమైంది అని చెప్పి భుజం మీద ఉన్న చెయ్యి గొంతు మీదకి తీసుకెళ్ళి, ఇంకొకసారి తాతకి ట్రీట్మెంట్, మనవరాలికి ఆయింట్మెంట్ అని వస్తే తోలు తీస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు దేవా. అతని మాటలు విని, నువ్వు ఇలాంటివాడు అనుకోలేదు, నాకు ఇంకొకసారి కనిపిస్తే కోసి కర్రీ చేసి మా కుక్కకు పడేస్తా అని అతని చెంపలపై హస్తం గుర్తులు వేసింది తన్మయ్. వద్దు వద్దు, నేను ఇటుపక్క మళ్ళీ ఎప్పుడు కనిపించను, నన్ను వదిలేయండి అని గొంతు పట్టుకున్న దేవాకి దండం పెడుతూ అడిగాడు అభయ్. వాడి కళ్ళల్లో నీళ్లు చూసి దేవా అతన్ని వదిలేయగానే తను తెచ్చుకున్న మెడికల్ కిట్ చేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అభయ్కి భయం లేదన్నావు, ప్యాంటు తడుపుకుంటూ పారిపోతున్నాడు అని అన్నాడు దేవా. పోనీలే దరిద్రుడు, వాడు నా ఫ్రెండ్ కైలాసస్వామికి మంచి స్టూడెంట్, వాడు చాలా మంచోడు. వీడినేమైనా అంటే నిజం తెలుసుకోకుండా వాడు పెద్ద సీన్ చేస్తాడు, అందుకే పోనీలే అని వదిలేశా అని చెప్పాడు మార్తాండ్. కైలాసస్వామి, ఆ పేరెక్కడో విన్నాను, బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ అతనే కదా అని దేవా మనసులో అనుకొని, సర్లేండి మీకే ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకు అని అన్నాడు. వాడి గురించి మాట్లాడుకోవడం ఎందుకులే, లోపలికి పదండి, మీకోసం చాలా వెరైటీస్ చేయించాను, ఒక పట్టు పడదాం అన్నాడు మార్తాండ్. ఓహ్ సూపర్, పదండి, నాకు చాలా ఆకలిగా ఉంది అని పొట్టపైన చేయి పెట్టుకుని దీనంగా చెప్పింది తార. తిని చాలా నెలలైనట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అని తను చూసి అనుకున్నాడు దేవా. లోపలికి వెళ్ళి అందరూ భోజనానికి కూర్చున్నారు. చేసిన ఐటమ్స్ అన్నిటినీ వదలకుండా తినింది తార. మిగిలిన వాళ్ళు తార తిన్న తర్వాత మిగిలిందేదో తిన్నారు. సరే మార్తాండ్ గారు, మేం వెళ్ళొస్తాం అని చెప్పి తారని తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు దేవా. ఏంటి మరి ఎక్కడికి వెళ్దాం అని దేవాని అడిగింది తార. టైం 8 అవుతోంది, ఆఫీస్ కూడా క్లోజ్ చేసే ఉంటారు, ఎక్కడికి వెళ్లాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని తల గోక్కుంటూ చెప్పాడు దేవా. చుట్టూ వాతావరణం ఎలా ఉంది చూడు, చల్లటి గాలి, నిండు వెన్నెల, గాలికి ఎగురుతున్న నా కుర్రలు, ఇవన్నీ చూస్తుంటే నీకేం అనిపించట్లేదా అని సిగ్గుపడుతూ అడిగింది తార. నీ తలకి ఒక హెయిర్ క్లిప్ కొనాలి అనిపిస్తుంది అని అన్నాడు దేవా. ఛీ, అన్రొమాంటిక్ ఫెలో అని తిట్టుకుంది తార. వయ్యారాలాపి ఏం చేద్దామో ఆలోచించు, ఇక్కడ అండర్గ్రౌండ్లో ఉండే వాళ్ళ లొకేషన్స్ అన్నీ ఆ పులకేసి గడికి తెలుసు, కానీ వాడు చెప్పడు, మనమే కనుక్కుందామా అని అడిగాడు దేవా. నాకు ఒక లొకేషన్ తెలుసు, ఇక్కడ దగ్గరలో ఒక క్యాసినో ఉంది, అక్కడికి చాలామంది అండర్గ్రౌండ్ వ్యక్తులు వస్తుంటారు. ఒకప్పుడు బ్లడ్ లోటస్ మనుషులు, డెవిల్ కూడా వచ్చేవారంట, కానీ ఇప్పుడు అక్కడికి ఎవరూ రావట్లేదు అని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పింది తార. ఏమో, గుర్రం ఎగరవచ్చు, పద ఒకసారి వెళ్ళి చూద్దాం అని కారులో కూర్చున్నాడు దేవా. డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి, ఆ క్యాసినోలోకి వెళ్లాలంటే చాలా కష్టం అని చెక్ చేసి పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తారు, లేదంటే బయటికి తోసేస్తారు అని తార చెప్తుండగా దేవా ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో నీకు ఎవరు చేశారు
అని దేవా ఫోన్ తీసి తార చూడగా రోజీ అని పెద్ద అక్షరాలతో పక్కన ఒక దెయ్యం ఈమోజీ కూడా ఉంది. అది చూడగానే ఎక్కడలేని కోపం వచ్చింది తనకి. ఏంటి ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుంది అని కోపంగా అడిగింది తార. అమ్మో, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి అది మాట్లాడే మాటలు తార వింటే చంపేయనన్నా చంపేస్తుంది. రోజీకి ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అని మనసులో అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. దేవా అని మత్తెక్కించేలా పిలిచింది రోజీ. ఒక్కసారిగా దేవా చేతిలో ఫోన్ ఎగిరిపడింది. ఆ పిలుపుకి తార మొహం ఎర్రగా మారింది. అది గమనించిన దేవా, చూడు రోజీ, ఏమైనా మాట్లాడాలంటే త్వరగా చెప్పు అని కోపంగా మాట్లాడాడు దేవా. నువ్వలా కోపంగా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఇంకా రెచ్చగొట్టాలనిపిస్తుంది అని రోజీ అనగానే, విషయమేంటో చెప్పు అని దేవా అరిచాడు. ఏంటి దేవా, హార్ట్ ఫిగర్తో కోపంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని రోజీ టెంప్ట్ చేస్తూ అంది. ఇంక ఊరుకొని ఉండలేక, విషయమేంటో చెప్తావా ఇక ఫోన్లో అన్నీ కానిచ్చేస్తావా అని కోపంగా అడిగింది తార. సడన్గా కొత్త గొంతు విని షాక్ అయి, నువ్వెవరు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో రాకూడదని తెలీదా అని రోజీ చిరాకు పడింది. అమ్మో, ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటే కొప్పు పట్టుకుని కొట్టేసుకుంటారు అని మనసులో అనుకుని, తను నా మనిషి, నువ్వు తనని నెంబర్ 2 అని పిలవచ్చు అని చెప్పి తారని సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. నీతో మాట్లాడుతుంటే తన కోపం వస్తున్నట్లుంది, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. శెట్టి ఫ్యామిలీ దివాలా తీసేసింది. ఏ మూమెంట్లో అయినా ఐపీ పెట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి లోక్నాథ్ వచ్చే అవకాశాలున్నాయి అని చెప్పింది రోజీ. ఆ మాట వినగానే దేవా తార ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరికీ నెంబర్ 7 చనిపోయిన సీన్ గుర్తొచ్చింది. ఆ రోజు చేసిన అటాక్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ నెంబర్ 7 తల కింద మాత్రం భవానీ శంకర్ అనుంది. లోక్నాథ్ దొరికితే వాణ్ణి పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది అని ఆలోచించి, ఎప్పుడొస్తారు అని అడిగాడు దేవా. ఎప్పుడు ఎలా అని పూర్తిగా తెలియదు. నాకు కాల్ చేసి వర్షాకాలం దగ్గరకు వచ్చింది అని కోడ్ వాడు చెప్పాడు. దాని అర్థం నేను వస్తున్నాను అని. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి నన్నే పిలుస్తాడు. అప్పుడు నీకు క్లియర్ లొకేషన్ ఇవ్వగలను అని చెప్పింది రోజీ. సరే అయితే నేను అక్కడికి వస్తాను. ఈ వర్షాకాలం నీరు కంటే ఎక్కువగా రక్తం పారాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవా. మనం తిరిగి నైట్ రైడర్స్గా పనిచేయాల్సిన సమయం వచ్చింది అని పిడికిలి బిగించాడు దేవా. పూర్తిగా ప్రతీకారం తీర్చుకోకుండా నేను రాను అని పళ్ళు కొరుకుతూ చెప్పింది తార. అదే వేగంతో తను కార్ స్టార్ట్ చేసింది. వెంటనే వెనక సీట్ నుంచి లేచి కిటికీలో నుంచి వామిట్ చేసుకున్నాడు ఆదర్శ్. వాడిని చూసి చిరాకు పడుతూ, వీడెప్పుడు కారెక్కాడు అని అడిగింది తార. నాకు మాత్రం ఏం తెలుసు అని అలానే చూస్తూ ఉండిపోయాడు దేవా. తిన్నదంతా కక్కి దేవా వైపు చూసి, ఏంటి బ్రో, నన్ను కారులోకి తీసుకొచ్చారు, బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారా అని అడిగాడు ఆదర్శ్. అని నవ్వి, అవును, నేనే నిన్ను తీసుకొచ్చి కారులో పడేశాను, ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు అని అడిగాడు దేవా. మత్తుగా ఉండి చుట్టూ చూస్తున్న ఆదర్శ్, నన్ను ఏదైనా విందు వినోదాలు ఉండే ప్లేస్కి తీసుకెళ్ళండి. మా ఇంట్లో వాళ్ళు చాలా డబ్బులు దాచేస్తున్నారు, అవి ఎలా ఖర్చు చేయాలో నేను వాళ్ళకి నేర్పించాలి అని చెప్పాడు. అలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే నువ్వే చెప్పు అని అడిగింది తార. దగ్గరలో అండర్గ్రౌండ్ క్యాసినో ఉంది, అక్కడికి వెళ్దాం. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయొచ్చు. నన్ను అక్కడ పడేస్తే నా చావు నేను చేస్తాను అని చెప్పి మళ్ళీ సీట్లో వాలిపోయాడు ఆదర్శ్. వాళ్ళిద్దరికీ అప్పటికే వెళ్ళాలి అనుకున్న ప్లేస్ చెప్పేసరికి నవ్వుకొని కార్ స్టార్ట్ చేశాడు. క్యాసినోకి వెళ్తున్నాం కానీ పాసెస్ లేవు, లోపలికి వెళ్ళడం ఎలా మరి అని తలపై చేతులు వేసుకుంది తార. ఈ ఆదర్శ్ ఉండగా భయమేలా, ఇగోడి పాసులు, లోపలికి హ్యాపీగా వెళ్ళొచ్చు అని పాకెట్లో నుంచి పాసులు తీస్తూ చెప్పాడు ఆదర్శ్. వీడు ఎక్స్ట్రా పీస్ అనుకున్నాను కానీ మనకి చాలా యూస్ఫుల్గా ఉన్నాడు అని చెప్పింది తార. మొట్టమొదటిసారి ఆదర్శ్ని చూసినప్పుడు వాడు ఇలా లేడు. అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది. మొదట్లో విపరీతమైన కోపం, గర్వం చూపించేవాడు. కానీ ఇప్పుడు మన కోసం ఏదైనా చేస్తున్నాడు. మార్తాన్ ఫ్యామిలీలో ఇలాంటి క్యారెక్టర్ ఇంకెవరికీ లేదు అని మనసులో ఆలోచించుకొని, నేనెప్పుడు చూడలేదు, లోపల బాగానే ఉంటుందా అని ఆదర్శని అడిగాడు దేవా. దీని గురించి నాకు చాలా తెలుసు, చెప్తాను వినండి అని స్టడీగా కూర్చొని, ఇది పేరుకే అండర్గ్రౌండ్ క్యాసినో, కానీ ఇది ఒక అండర్గ్రౌండ్ వరల్డ్. లోపల పొలిటికల్ మీటింగ్స్, వేలం పాటలు, మందు, చిందు అన్నీ జరుగుతుంటాయి. ఇది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్లేస్. అప్పుడు వాళ్లతో పాటు రాజులు కూడా వచ్చి పేకాట ఆడేవారు. పోను పోను స్వతంత్రం వచ్చిన తర్వాత బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పాడు ఆదర్శ్. నిజానికి అదంతా దేవాకి తెలుసు. ఆ స్థలాన్ని ఒకడు కొని బాగు చేయించి కేవలం అండర్గ్రౌండ్ మనుషుల కోసమే ఇది మేనేజ్ చేస్తున్నారని కూడా తెలుసు. కానీ బయటికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆదర్శ్ చెప్పేది శ్రద్ధగా విన్నాడు. మాట్లాడకుండా అలానే ఉన్న దేవా తారల్ని చూసి, లోపల చాలా బాగుంటుంది, మరీ ముఖ్యంగా ఫైటింగ్ బాక్స్. అందులో జరిగే ఫైట్లు WW కన్నా చాలా బాగుంటాయి. లోపల మనకి ప్రాబ్లం ఉండదు, కానీ అమ్మాయిలు రావాలంటేనే రిస్క్ అని తారాను ఉద్దేశించి చెప్పాడు ఆదర్శ్. ఈ అమ్మాయి లోపలికి వస్తే అక్కడున్న వాళ్ళకి రిస్క్. తను చేసే ఫైట్లు చూస్తే ఆదర్శ్కి కాళ్ళు చేతులు పడిపోతాయేమో అని మనసులో అనుకొని,
నువ్వు ఇక్కడికి డైలీ వస్తావా అని అడిగాడు దేవా. అబ్బే లేదు బ్రో, ఎప్పుడో ఒకసారి అంతే. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ రమ్మంటేనే వచ్చాను. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు చాలా పవర్ఫుల్ అని తిరుగుతున్న తల పట్టుకొని చెప్పాడు ఆదర్శ్. అబ్బో ఎంత పవర్ఫుల్ ఏంటి అని అడిగాడు దేవా. మీరు ఈ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పేరు చెప్తే చాలు, మీకు రిస్క్ లేకుండా పని కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాడు ఆదర్శ్. ఓ వావ్, అంత పవర్ఫులా? ఎవరు వాళ్ళు అని నటిస్తూ అడిగాడు దేవా. తాగిన వాడిని రెచ్చగొడితే అన్ని నిజాలే మాట్లాడతాడు అనే విషయం దేవాకి బాగా తెలుసు. అందుకే అన్ని విషయాలు గుచ్చి అడుగుతున్నాడు. వాళ్ళంతా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్, ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్నాం. చెడ్డీ దోస్తులుంలే. దినేష్ రెడ్డి, గౌతమ్, మ్యాడీ వీళ్ళంతా బెంగళూరులోనే టాప్ ఫ్యామిలీస్ అయిన రెడ్డి, సూర్యదేవర, గుర్జా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. బెంగళూరుకి నలుదిక్కులు మేమే. ఇక్కడ టాప్ 4 రిచెస్ట్ ఫ్యామిలీస్ మావే అని గర్వంగా చెప్పాడు ఆదర్శ్. అంతా విని అక్కడ టాప్ 4 రిచెస్ట్ ఫ్యామిలీస్కి వారసులు వాళ్లే అని అర్థం చేసుకుని ఇంకా వాడి నుంచి చాలా రాబట్టాలి అని తారాని చూసి దేవా కన్నుకొట్టి సైగ చేశాడు. వెంటనే తార అతనితో, మీ నలుగురు ఏం చేస్తుంటారు అని ఆసక్తిగా అడిగింది. ఏదో చేయాల్సిన అవసరం మాకే ఉంది. చిన్నప్పటి నుంచి బాగా డబ్బు ఉంది, కష్టపడాల్సిన అవసరం రాలేదు. మేం చేసేది ఒకటే, డబ్బులిచ్చి నచ్చిన అమ్మాయితో తిరుగుతాం. అలా అని ఎవరిని బలవంతం చేయం. వి హావ్ ఎథిక్స్. ఎవరికిష్టం ఉంటే వాళ్లతో మాత్రమే తిరుగుతాం. అంతకు మించి మేం చేయగలిగే పని కూడా ఇంకోట్లేదు అని నిర్భయంగా చెప్పాడు ఆదర్శ్. అంతకంటే ఏం చేస్తారులే అని మనసులో అనుకుంది తార. సరే మరి లోపలికి వెళ్దామా అని అడిగాడు దేవా. బ్రో సారీ బ్రో, ఇప్పుడు మీరు లోపలికొచ్చి నేను తాగేది చూస్తే తాగుబోతు నాకో అని చీపులుకి ఇస్తారు. అది నాకు ఇష్టం లేదు. మీకేదైనా టైంపాస్ చేయాలంటే అక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. నన్ను చూడకుండా ఉంటే అది చాలు అని రిక్వెస్ట్ చేశాడు ఆదర్శ్. పర్లేదు, మేము యాక్షన్ గేమ్స్ ఆడుకుంటాం. ఇప్పటికీ నువ్వు ఎంజాయ్ చేయి అని అన్నాడు దేవా. ఇంతలో అక్కడికి చేరుకొని పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారు. వెంటనే 2 బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వెనక డోర్ ఓపెన్ చేశారు. వాళ్ళని చూస్తూ దిగి, ఎరా ఎలా ఉన్నారు అని అడిగాడు ఆదర్శ్. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మిమ్మల్ని చూసి 1 మంత్ అవుతుంది. ఇటు రావడమే మానేశారు అని ఆదర్శ్ దిగిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తూ అడిగారు 2 బాడీగార్డ్స్. ముంబై వెళ్ళానులేరా, అక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంతకీ మా వాళ్ళు వచ్చారా అని అడిగాడు ఆదర్శ్. మాస్టర్ దినేష్ వచ్చి చాలాసేపు అయింది. 9th రూమ్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు అని ఒకడు వెంటనే సమాధానం ఇచ్చాడు. దేవా తారలు కారు దిగి చుట్టూ గమనించారు. దేవా అక్కడికి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాడు, కానీ అక్కడ ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. రేయ్ సార్ మేడం నాతో పాటు వచ్చారు, వాళ్ళకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి అని చెప్పి బాడీగార్డ్స్ 2కి తలా ఒక 1000 రూపాయలు ఇచ్చాడు ఆదర్శ్. ముగ్గురు అలా నడుచుకుంటూ క్యాసినో మెయిన్ గేట్ వరకు వచ్చారు. అక్కడికి అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. అందులో ఒకడు ఆదర్శ్ని చూడగానే, ఓ ఆదర్శ్, అవర్ ఛాంపియన్, వెల్కమ్ అని దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? దేవాకి అక్కడ ఏం పనుంది? దేవా తారా వెతుకుతున్న కిల్లర్స్ అక్కడ ఉంటారా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to play, time to slay, he's back again. ఎపిసోడ్ 109. నేను మీకు తెలుసా? అండర్ గ్రౌండ్ కిల్లర్స్ కోసం వెతుకుతూ దేవా తారా ఒక క్యాసినోలోకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఆదర్శ్కి అదే క్యాసినోలోకి వెళ్ళడం బాగా అలవాటని తెలిసి వాళ్ళ పని సులువు అవుతుంది. బెంగళూరులోనే ఉన్న టాప్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ తన ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు ఆదర్శ్. ఆదర్శ్కి అక్కడున్న క్రేజ్ చూసి గురుడు ఇక్కడ బానే డబ్బు తారపోసినట్టున్నాడు అని తారా దేవా చెవి దగ్గర గొణుగుతూ మాట్లాడింది. దేవా తారా దూరంగా నిల్చోవడం చూసి వారి దగ్గరికెళ్ళి, ఇక్కడ గేమ్లో ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్. మీరు మీకు నచ్చిన గేమ్ ఆడండి, క్యాష్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆదర్శ్. అర్థమైంది, మమ్మల్ని గేమ్ దగ్గరికి వెళ్ళమంటావు. సరే నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. ఏదైనా అవసరం ఉంటే రూమ్ నెంబర్ 9 దగ్గరికి వస్తాను అని చెప్పి తారాని గేమ్స్ వైపు తీసుకువెళ్తున్నాడు దేవా. వెళుతున్న వాళ్ళని ఆపి, బ్రో రావడం ఇబ్బందిగా ఉంటే జస్ట్ మెసేజ్ చెయ్యి, పర్లేదు అని అరిచి రూమ్ నెంబర్ 9 వైపు పరిగెత్తాడు ఆదర్శ్. ఆ క్యాసినో చాలా పెద్దది. తారని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో తిరుగుతున్నాడు దేవా. అక్కడ కొన్ని నార్మల్ గేమ్స్, కొన్ని గ్యాంబిల్ గేమ్స్, అక్కడక్కడ కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి. అవి చూస్తూ ఉండగా, నువ్వు వీడితో ఎక్కువగా తిరక్కు, చూసావా లేని అలవాటంటూ లేదు పనికిమాలినోడికి, దానికి తోడు ఎథిక్స్ అంట అని కోపంగా అంది తార. వాడితో మనకేం పని? ఇక్కడ ఏం జరుగుతుందో అది చూడడానికి మాత్రమే కదా మనం వచ్చాం. అందరినీ అబ్జర్వ్ చేయి. బ్లడ్ లోటస్ మనుషులు గాని లేదా డెవిల్ మనుషులు గాని ఏమైనా కనిపిస్తారేమో అని చెప్పాడు దేవా. వాళ్ళు అలా నడుచుకుంటూ 2nd ఫ్లోర్లోకి వచ్చారు. అక్కడ మొత్తం యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇంతలో ఎవరో వెనక నుండి, హలో మిస్టర్ దేవా, చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చినట్లున్నావు అని అరిచాడు. దేవా వెనక్కి తిరిగి చూడగా
ఓ 30 ఏళ్ల సన్నటి వ్యక్తి కొంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూసి, అతనెవరో నీకు తెలుసా అని దేవాని అడిగింది తార. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూస్తూ, ఏమో నాకేం గుర్తులేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు దేవా. ఆ వ్యక్తి దగ్గరగా వచ్చి నిలబడి దేవా చెయ్యి లాక్కొని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఐఎమ్ సారీ, మీరు ఎవరో గుర్తుపట్టలేదు, నేను మీకు తెలుసా అని దేవా సందేహంగా అడిగాడు. ఆ మాటకి ఎదుటి వ్యక్తి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, నాటకాలాడుతున్నావా? ఆడు ఆడు, ఇక నాతో ఆడుకోవడం ఆపవా అని అన్నాడు. లేదు, మీరెవరో అనుకొని నా దగ్గరికి వచ్చినట్లున్నారు, నాకు నిజంగా మీరెవరో తెలీదు అని అమాయకంగా చెప్పాడు దేవా. ఎదుటి వ్యక్తి మొహం కోపంతో రగిలిపోతుంది. నేను తెలీదా? నువ్వు నేను కలిసి 5 సంవత్సరాల క్రితం పెంగ్విన్ గ్రూప్లో కలిసి పనిచేశాం. అప్పుడు నేను నీకు బాస్. కేవలం నీ వల్ల గ్రూప్లో నుంచి నన్ను తీసేశారు. ఇప్పుడైనా గుర్తొచ్చిందా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు ఆ వ్యక్తి. నిజంగా గుర్తుకు రావట్లేదండి అని పైకి చెప్పి లోపల మాత్రం నా వల్ల తీసేశారా అని నవ్వుకుంటున్నాడు దేవా. 5 సంవత్సరాల క్రితం పెంగ్విన్ గ్రూప్లో కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని మార్తాండ్ని చంపబోతున్నట్లుగా సమాచారం వచ్చింది. వాళ్ళని కాపాడే మిషన్ని దేవా తారలకి అప్పగించారు. వాళ్ళప్పుడే బెంగళూరు వచ్చి మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అందర్నీ కాపాడారు. దానికి బహుమతిగానే వాళ్ళిద్దరికీ ఎలైట్ అసోసియేషన్ నుంచి డైమండ్ కార్డులు ఇచ్చారు. పెంగ్విన్ గ్రూప్ తన కంపెనీలోని ఎక్కువ మొత్తం షేర్లు వీళ్ళిద్దరికీ ఇచ్చారు. దేవా ఎదురుగా నిలబడి, గుర్తు తెచ్చుకో, మా కంపెనీ షేర్లు నీకు ఎక్కువగా వచ్చినప్పుడు నన్ను గ్రూప్లో నుంచి తీసేశావు, ఇప్పుడైనా గుర్తొచ్చానా అడిగాడు ఆ వ్యక్తి. దేవా కొంతసేపు తలగొక్కొని, హా, గుర్తొచ్చావు, నీ పేరు హిత్ జతిన్ అని వస్తుంది కదా అని అడిగాడు. అవతల వ్యక్తికి కోపం ఇంకా పెరిగిపోయి, నా పేరు జతిన్ కాదు అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు. సారీ అండి, ఫేస్ గుర్తొచ్చింది, కానీ మీ పేరు గుర్తుకు రాలేదు అని నవ్వుతూ చెప్పాడు దేవా. అసలు ఏం జరిగింది సార్? మీ జాబ్ పోవడానికి ఇతనేం చేశాడు అని అడిగింది తార. అమాయకంగా నిలబడ్డ దేవాని చూస్తూ, చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు శుద్ధపోసలా నటించకు. మా కంపెనీలో హ్యాపీగా బ్రతుకుతున్న రోజులవి. అప్పుడొచ్చింది ఎలైట్ అసోసియేషన్. మా కంపెనీపై పెత్తనం చేసి నన్నొక్కడిని ఎంప్లాయ్గా పడేసింది. నువ్వేమైనా సక్రమంగా పనిచేశావా? లేటుగా వస్తావు, పెళ్లి కూతుర్లా మళ్ళీ సాయంత్రం అవ్వకముందే పొలోముని లగెత్తుతావు. ఇదే విషయం నేను బాస్కి చెప్పాను. మా బాస్ ఇతనికి వార్నింగ్ ఇవ్వకపోగా అవార్డ్స్ ఇచ్చాడు, నన్ను పీకేశాడు అని కోపంగా చెప్పాడు రోహిత్. అయ్యో పాపం అని రోహిత్ భుజంపై చెయ్యి వేసింది తార. తను చెయ్యి వేయగానే బాధంతా ఒక్కసారిగా మటుమాయమైపోయింది. నిజానికి దేవా జాబ్ ఏం చేయలేదు. ఆఫీసులో జాబ్ అని చెప్పి అటాక్ ఎవరు చేస్తున్నారు, ఎవరి పని చేస్తారో ముందే క్లూస్ కనుక్కొని పెంగ్విన్ గ్రూప్, ఎలైట్ అసోసియేషన్ మెయిన్ మెంబర్స్ని కాపాడుతున్నాడు. అలాంటి వాడిపైన కంప్లైంట్ ఇస్తే జాబు తీసేయక చాక్లెట్ ఇస్తారా? ఇతని వల్ల నా ఉద్యోగం పోయింది, అప్పుడు కొన్ని నెలలు నేను చాలా ఇబ్బంది పడ్డాను అని వాదించాడు రోహిత్. అయితే ఇప్పుడేంటి, నష్టపరిహారం కట్టాలా అని నవ్వుతూ అడిగాడు దేవా. అవసరం లేదు, ఆ కొన్ని నెలల తర్వాత నీపైన కోపంతో నేనే సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాను అని గర్వంగా చెప్పుకున్నాడు రోహిత్. చూసావా, ఈ దేవా నీ పాలిట దేవుడయ్యాడు, దండం పెట్టుకుని వెళ్ళు అని రోహిత్ని పక్కకి తోసేసి తారని తీసుకుని ముందుకి కదిలాడు. ఆగో, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ లోపల చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత నిన్ను కూడా తీసేశారు అని నాకు తెలుసు. ఇక్కడ నీలాంటి వాళ్ళు ఖర్చు చేయాలంటే నీ 2 months శాలరీ అయిపోతాయి అని చెప్పి పక్కన ఉన్న తారను చూసి, ఇదిగో పాపా, వాడితో ఉంటే కనీసం నీకు మేకప్ కిట్ కూడా కొనలేడు, నాతో వచ్చేయ్. నాకు మార్తహళ్ళిలో ఫ్లాట్లు, బీటీఎంలో ఐటీ కంపెనీలు, దమ్ములూరులో వెంచర్లు ఉన్నాయి, నీకు కావాల్సిన కొనిస్తా అని చెప్పాడు. నాకేం వద్దు, నాకు ఇతనే నచ్చాడు అని దేవా భుజంపై తలవాల్చి చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది తార. నాలో లేనిది అతనిలో ఏముంది అని కోపంగా అడిగాడు రోహిత్. హా, ఒంటిపైన కండ అని దేవాని తీసుకుని వెళ్ళింది తార. 3rd floorలో ఎంటర్ అవగానే వెనక నుండి దేవా భుజంపై ఒకడు చేయి వేశాడు. ఏంట్రా బామర్దే నీ బాధ అని రోహిత్ నస తట్టుకోలేక, కొడితే కాని వీడు మాట విండు అనే కోపంతో వెనక్కి తిరిగి చూశాడు దేవా. వెనక నుంచునున్న వ్యక్తిని చూసి, నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు అభయ్ అని అడిగాడు దేవా. నేను కాదు, నువ్విక్కడేం చేస్తున్నావు చెప్పు, ఇంతకీ ఎవరు నువ్వు అని కోపంగా అడిగాడు అభయ్. నా గురించి ఎందుకులే, ఫిజియోథెరపీ చేసే నీకు క్యాసినోలో ఏం పని, నీకు ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందా అని అడిగాడు దేవా. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. బెంగళూరులో ఫేమస్ డాక్టర్ నేను. నా దగ్గర జూనియర్గా చేరడానికి ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. మార్తాండ్కి ఫిజియోథెరపీ చేయడానికి నా అంతటి నేను వెళ్ళలేదు. నా పేరు, నా రెమ్యునరేషన్ చూసి వాళ్లే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు అని దేవా వైపు కోపంగా చూస్తూ అన్నాడు అభయ్. ఇంతలో అటుగా వెళుతున్న రోహిత్ వీళ్ళిద్దరిని చూసి, అభయ్, మీరితంతో ఏం చేస్తున్నారు అని అడిగాడు. రోహిత్ని చూసి గుర్తుపట్టిన డాక్టర్, నీకితను తెలుసా అని అడిగాడు.
అభయ్ ఇతని గురించి అడగడం ఏమిటి అని మనసులో అనుకొని, నాకెందుకు తెలీదు, పిల్ల బచ్చగాడు, వాడి వల్ల నా ఉద్యోగం పోయిందిలేండి, అయినా వాడొక సాధారణ మధ్యతరగతి మనిషి, ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏం లేవు అని దేవా గురించి చులకనగా చెప్పాడు రోహిత్. అంతేనా, నీకు చాలా సీనుందని అనవసరంగా ఊహించుకున్నానే, నీకు అందరి ఉద్యోగాలు తీయించడమే పనిగా పెట్టుకున్నావా అని నవ్వి, మిస్టర్ రోహిత్, వీడిని మీరే చూసుకోండి అని దేవాను వదిలేసి వెళ్ళిపోయాడు అభయ్. బెంగళూరు ఫిల్మ్ సిటీ. బెంగళూరు ఫిల్మ్ సిటీలోని ఒక పార్క్లో షూటింగ్ జరుగుతుంది. జూనియర్ ఆర్టిస్టులు పెద్దగా లేరు. లైట్లు, కెమెరా సెటప్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ 2 కెమెరాలు మాత్రమే హీరోయిన్లపై ఫోకస్ చేస్తున్నాయి. ఇదంతా ఎదురుగా ఉన్న హోటల్ రూమ్ కిటికీలో నుంచి చూస్తున్న జెన్నీ కోపంతో రగిలిపోతుంది. అదే రూమ్లో తనతో పాటు ఉన్న వ్యక్తి అది గమనించి, ఏంటి అంత రగిలిపోతున్నావు, ఎవరున్నారేంటి బయట అని అడిగాడు. ఇంకెవరు, అదే ఆ లిల్లీ, పెద్ద అందగత్తే అనుకుంటుంది. ఆవిడ్ని ఆడియన్స్ ఎప్పుడో మర్చిపోయారు, అది తెలియట్లేదు దానికి. ఇప్పుడు అందరూ నన్నే చూడాలి అనుకుంటున్నారు అని గర్వంగా చెప్పింది జెన్నీ. కేవలం ఇప్పుడే కాదు డార్లింగ్, ఎప్పుడైనా నిన్నే చూడాలనుకుంటారు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ నువ్వు అని పొగిడాడు ఆ వ్యక్తి. నా కోపం అది నటిస్తున్నందుకు కాదు, నా రోల్ లాగేసుకొని నటిస్తున్నందుకు. ఆ ప్రొడ్యూసర్ గాడు నన్ను మోసం చేశాడు. ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి నన్ను తీసేసి ఎవరో చెప్పారని తన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వాలి అని చేతులు నలుపుకుంటూ చెప్పింది జెన్నీ. బెడ్పై ఉన్న అతను జెన్నీ దగ్గరకొచ్చి నడుంపై చేయి వేసి కిటికీలో నుంచి లిల్లీని చూస్తూ, తను నీకంటే అందంగా ఏం లేదు, నిన్ను వదులుకున్నాడు అంటే వాడొక అన్లక్కీ ఫెలో. నువ్వు నాతోనే ఉంటే నిన్ను మళ్ళీ గొప్ప హీరోయిన్గా చేస్తా అని చెప్పాడు. మీ ఫ్యామిలీ కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా అని ఆశగా అడిగింది జెన్నీ. హా ఉంది, నిన్ను వదిలించుకున్న ప్రొడ్యూసర్లా విచ్చలవిడిగా డబ్బు లేదు, కానీ ఎలాంటి సినిమాలు తీయాలి అని మాత్రం బాగా తెలుసు. మేమెంతోమందికి లైఫ్ ఇచ్చాం, అది నీకు తెలుసు కదా, నిన్ను కూడా ఇంతకు ముందు కంటే గొప్పగా చేస్తా అని అతని చేతిని నడుంపై ఆడిస్తూ చెప్పాడు. నాకు అది మాత్రమే సరిపోదు, ఆ లిల్లీని హీరోయిన్గా బ్యాన్ చేసేయాలి, నువ్వు అది చేయగలవా అని స్వార్థంతో చెప్పింది. ఆమె మాటలకి అతను షాక్ అయి, దీని లోపల ఎంతుందా అని మనసులో అనుకొని, అలా ఎవరూ చేయలేరు, తనకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది, మోస్ట్ ఫేమస్ కదా, అది చాలా కష్టం అని చెప్పాడు. నేను ఎలా అయినా అందరూ దాని పేరు మర్చిపోయేలా చేస్తాను అని కసిగా అనుకుంది జెన్నీ. అదే టైంలో బెంగళూరులో ఉన్న కాస్ట్లీ విల్లాస్ ఉన్న మరొక ఏరియా. అలోక్ సీరియస్గా హాల్లో కూర్చొని ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు. అతని అసహనాన్ని తెలుపుతూ చేతిలో స్టాప్ వాచ్ టిక్ 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 మంటూ శబ్దం చేస్తుంది. అతని మొహంపై ఉన్న ఘాటు మరింత భయంకరంగా కనిపిస్తూ కనుబొమ్మలు 2 ముడిచిపెట్టి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అలోక్. మాటిమాటికి స్టాప్ వాచ్ వైపు చూస్తూ మరింత చిరాకు పడ్డాడు. ఇంతలోనే ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించేసరికి పరుగున వెళ్లి తలుపు తీశాడు అలోక్. అతనికి 2 మీటర్ల దూరంలో సాలిడ్గా ఉన్న ఒక వ్యక్తి మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చేతిలో 2 పోకర్ కార్డ్స్ పట్టుకుని నిలబడున్నాడు. ఆది, నువ్వు 3 నిమిషాల 6 సెకండ్ లేట్ అయ్యావు అంటూ వచ్చిన ఆ వ్యక్తికి ఎంత లేటుగా వచ్చాడో గుర్తు చేశాడు అలోక్. ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, ఒకప్పుడు నైట్ రైడర్స్లో నెంబర్ 0గా పిలువబడి ఆ తర్వాత అండర్ గ్రౌండ్ కిల్లర్స్ ర్యాంకింగ్లోనే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న డెవిల్. అలోక్ మాటలకి తలెత్తి చూసి, నీకేమైనా కొంచెం తెక్కుందేంట్రా, ఓసిడి ఒకటే అనుకున్నాను, నీకు చాలా రకాలుగా ఉన్నాయి, మీ కిల్లర్స్ అందరూ సైకోలా అని పైనుంచి కింద వరకు చూశాడు ఆది. నిజానికి అలోక్ ఒక కిల్లర్ కానప్పటికీ అతను చాలా స్ట్రాంగ్ పర్సన్. అతి శుభ్రం అనే జబ్బు ఉండడమే కాకుండా టైం ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఎవరైనా అతనికి చెప్పిన టైంకి రాకపోతే మరింత అసహనానికి గురవుతాడు. అతని మాటలకి వచ్చిన ఆలస్యానికి చిరాగ్గా ఉన్న అలోక్, కిల్లర్ నేను కాదు, అండర్ గ్రౌండ్ లిస్టులో నెంబర్ 1 కిల్లర్ నువ్వే, అంటే నువ్వే సైకోవి అని అతనిపై మండిపడ్డాడు. ఆది ఒకసారి చుట్టూ చెక్ చేసుకొని తనని ఎవరూ గమనించట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి సోఫా దగ్గరకు వచ్చి కూర్చొని పాకెట్లో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అని ఆతృతగా అడిగాడు అలోక్. నువ్వు నన్ను పూజారెడ్డి విషయంలో చాలా డిసప్పాయింట్ చేశావు అని చేతిలో ఉన్న రూబిక్స్ క్యూబ్ సెట్ చేస్తూ చెప్పాడు డెవిల్. ఏం జరిగిందో నీకు తెలుసు కదా, ముంబైలో నెంబర్ 0 కనిపించినప్పుడు నిన్ను వెళ్ళి అతనితో ఫైట్ చేయమని చెప్పాను, కానీ తమరు భయపడుతూ వెళ్లకుండా ఉండిపోయారు అని అన్నాడు అలోక్. వెంటనే చేతిలో ఉన్న రూబిక్స్ క్యూబ్తో టేబుల్పై గట్టిగా కొట్టి, భయంతో కాదు, నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, అతన్ని కదిలిస్తే నైట్ రైడర్లందరూ యాక్టివ్ అవుతారు అని కోపంగా చెప్పాడు డెవిల్. అప్పుడు వరకు కుర్చీలో కూర్చున్న అలోక్ ఒక్కసారిగా లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ, నీ రీజన్లు నీకుంటాయి, కానీ ఇప్పుడు పూజారెడ్డి ముంబై నుంచి ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడేం చేయాలి మరి అని అడిగాడు. దీని వెనకాల ఇంకా ఏం కథ ఉందో నువ్వు పూర్తిగా కనుక్కుంటే మంచిది అని చెప్పాడు డెవిల్. అన్నీ నేనే చేస్తే మరి నువ్వేం చేస్తావు అని కోపంగా అలోక్ అడగ్గా, నేను చేసే పనులు నాకున్నాయిలే అని డెవిల్ బదులిచ్చాడు. దేవా, తారా క్యాసినోలో అన్ని ఫ్లోర్లు తిరుగుతున్నారు. ఇంతలో బ్లాక్ సూట్ వేసుకుని టై కట్టుకున్న ఒక వ్యక్తి
ఎదురుగా వస్తున్నాడు. అదిగో ఇంకోడెవడో వస్తున్నాడు. వీడిప్పుడు ఏం సోది పెడతాడు అని చిరాగ్గా చెప్తూ తారని చూశాడు దేవా. అతను ఎదురుగా వచ్చి నిలబడి వీళ్ళిద్దరినీ ఆపి, దేవా తారా అంటే మీరేనా అని అడిగాడు. అవును మేమే. నీకు కూడా మా వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగాడు దేవా. అలాంటిదేం లేదు సార్, మీకు ఈ లెటర్ ఇవ్వడానికి వచ్చాను అని ఒక లెటర్ పాకెట్లో నుంచి తీసి దేవాకిచ్చాడు. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ లెటర్లో ఏముంది? ఆ వ్యక్తిని డెవిల్ పంపాడా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 110. ఒకటోసారి రెండోసారి దేవా వెళ్లిన క్యాసినోలో ఇదివరకు పనిచేసిన పెంగ్విన్ కంపెనీలో ఎంప్లాయ్ కనిపించాడు. దేవాపై కంప్లైంట్ చేసినందుకు అతన్ని జాబ్ నుండి తీసేశారు అని చెప్పాడు రోహిత్. ఇంతలో ఒక బ్లాక్ సూట్ వేసుకున్న వ్యక్తి వచ్చి దేవాకి ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఫస్ట్ ఫ్లోర్లో వేలంపాట జరుగుతుంది. మీరక్కడికి వెళ్ళి మీకు నచ్చిన వాటిని తీసుకోవచ్చు, అమౌంట్ మొత్తం ఆదర్శ్ గారు చెల్లిస్తారు అని రాసి ఉంది. దేవాతో పాటు ఆ లెటర్ చూసిన తార, వావ్, ఏంటి ఆదర్శ్కి అంత ఆస్తి ఉందా అని అడిగింది. వెంటనే ఆ వెయిటర్ ఇంకొక ఇన్విటేషన్ కార్డు కూడా తీసి దేవాకిచ్చాడు. అది VIP ఇన్విటేషన్ కార్డు. అందులో ఈరోజు 12 గంటలకి 3rd ఫ్లోర్లో బాక్సింగ్ జరుగుతుంది, ప్లీజ్ కమ్ అని రాసి ఉంది. బాక్సింగ్కి అందరికీ టికెట్ దొరకదు, కేవలం కొందరికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అలాంటి చోటికి టికెట్ దొరికినందుకు దేవా ఆనందపడి అది తీసుకొనొచ్చి వెయిటర్కి థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ వెయిటర్ ముందుకు వంగి నమస్కారం చేసి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి హ్యావ్ ఎ గుడ్ టైమ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ముందు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదా అని తారని తీసుకుని వెళ్ళాడు దేవా. అక్కడికి వెళ్ళగానే బయట ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ చార్ట్ కనిపించింది. అది మొత్తం చదివే ఓపిక లేక ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్లారు. అక్కడ అప్పటికే చాలామంది టికెట్లు పట్టుకుని డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎంట్రీ గేట్ దగ్గర 2 సెక్యూరిటీ వ్యక్తులు నిలబడి బాగా డబ్బున్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తూ మిగిలిన వాళ్ళని పక్కకు తోసేస్తున్నారు. వీళ్ళిద్దరూ అదంతా గమనిస్తున్నారు. వీళ్ళిద్దరినీ దూరం నుంచి చూసిన రోహిత్ వీళ్ళకి దగ్గరగా వచ్చి, ఏంటి నువ్వు కూడా లోపలికి రావడానికి చూస్తున్నావా? మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్తే ఇక మాకు వాల్యూ ఏముంటుంది అని డబ్బు బలుపు చూపించాడు. నేనొస్తే నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు దేవా. లోపల కొంతమందికి మాత్రమే సీట్లుంటాయి, ఇలా ఎవరు పడితే వాళ్ళు వస్తే లోపల ప్లేస్ ఉండదు. నువ్వు వచ్చినా కూడా కొనేదేం లేదు కదా, మరి నువ్వు లోపలికెందుకు? ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపో అని మరొకసారి తన పొగరు చూపించాడు రోహిత్. మీ దగ్గర టికెట్ లేదా అని అడిగింది తార. నేను కావాలనుకుంటే టికెట్ దొరుకుతుంది, కానీ లోపలికొచ్చి మనకు నచ్చే వస్తువు లేకపోతే తట్టుకోలేం. అందుకే బయట ఉండి ఇక్కడ స్క్రీన్లో వేలంపాట చూస్తూ మంచి వస్తువులు పెట్టినప్పుడు లోపలికి వస్తాను అని తడబడుతూ అబద్ధం చెప్పాడు రోహిత్. వీడి పొగరు ఎలా అయినా అణచాలి అని మనసులో అనుకుని, సరే అయితే నువ్వు వెళ్ళకు, నేను వెళ్ళను, ఇక్కడే ఉందాం, నీకు ఓకేనా అని వెటకారంగా నవ్వాడు దేవా. ఆ వెటకారం తట్టుకోలేక, నీకసలు లోపల రూల్స్ తెలుసా? ఒకసారి 3 వస్తువులకు మాత్రమే వేలంపాట వేస్తారు, అది కూడా 50 మందికి మాత్రమే అవకాశం ఇస్తారు. బాగా డబ్బులుంటే లోపలికి వెళ్ళనిస్తారు, లేదంటే బయటకి తోసేస్తారు. ఇవేవీ తెలియకుండా లోపలికి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నావా అని అడిగాడు రోహిత్. దేవా అక్కడికి చాలాసార్లు వచ్చినప్పుడు ఇవేమీ పట్టించుకోలేదు, అందుకే ఇదంతా చాలా కొత్తగా ఉంది అతనికి. రోహిత్ చెప్పిన మాటలు విని లోపలికి వెళ్ళాలా వద్దా అని దేవా ఆలోచిస్తుండగా రోహిత్ కలగజేసుకొని, ఈ అమ్మాయిది బాగా బలిసిన ఫ్యామిలీనా అని అడిగాడు. కాదు అని సమాధానం ఇచ్చాడు దేవా. అవునులే, డబ్బున్న అమ్మాయి అయితే నీతో ఎందుకుంటుంది అని వెకిలిగా నవ్వాడు రోహిత్. నువ్వు ఇంకోసారి నీ దగ్గర డబ్బుందని పొగరు చూపించినా, నా దగ్గర డబ్బు లేదని కామెడీ చేసినా ఈ బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి తీసుకెళ్లి రివర్స్లో వేలాడదీస్తా అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు దేవా. ఏంటి అంత కోపం వస్తుందా? డబ్బు లేని వాడికి ఫ్రీగా వచ్చేది కోపం ఒకటే కదా, నీకంత సీనే ఉంటే లోపలికెళ్ళి నువ్వేంటో ప్రూవ్ చేసుకో, అప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే నేను లోపలికి వెళ్తే ఏం చేస్తావో చెప్పు అని పందెం పెట్టాడు దేవా. నువ్వు లోపలికి వెళ్తే నేను రోడ్డు పైన టవల్ కట్టుకొని తిరుగుతా అని నోరు జారేశాడు రోహిత్. దాంతో ఏంటి ఇప్పుడు వీడి ఫ్రీ షో చూడాలా అని రోహిత్ని ఎగాదిగా చూసింది తార. సరే అని దేవా ఏదో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న తార అతని చేతిని గిల్లి అటు చూడు అని సైగ చేసింది. అటువైపు అభయ్ నిలబడి కోపంగా వీళ్ళనే చూస్తున్నాడు. వీడేంటి మన వెనకాల తిరుగుతున్నాడు అని చిన్నగా దేవా చెవి దగ్గర అడిగింది తార. మార్తాండ్ గారి దగ్గర వీడి నిజస్వరూపం బయటపెట్టాను కదా, అందుకే ఫాలో అవుతున్నట్టున్నాడు. వాడు మనల్ని కదిలించినంత వరకు నేను పట్టించుకోను అని చెప్పాడు దేవా. మరి కదిలిస్తే అని తార అడగగానే, పక్కనే యాక్షన్ లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను, టికెట్లు ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి, వేలంపాట మొదలవుతుంది అని ఒక వ్యక్తి మైక్లో అరిచాడు. వెంటనే చాలామంది టికెట్లు చూపిస్తూ లోపలికి వెళ్తున్నారు. అభయ్ తన పాకెట్లో ఉన్న టికెట్ని తీసి దేవాకి చూపిస్తూ, ఇది నా రేంజ్,
అంటూ లోపలికి వెళ్ళాడు. ఏంట్రా వీడు ఓవరాక్షను అనుకొని నవ్వుకున్నాడు దేవా. తారా, మనం లోపలికి వెళ్దామా అని అడిగాడు దేవా. అది విని, ఎక్కడికి బాబు వెళ్ళేది? టికెట్ ఉండాలి, అర్థమైందా? లేదంటే విసిరి బయటపడేస్తారు. కంపెనీలో మోసం చేసినట్లు ఇక్కడ కుదరదు అని నవ్వుతూ చెప్పాడు రోహిత్. అతన్ని చూసి ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి తారని తీసుకుని ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళురా వెళ్ళు, అక్కడ విసిరేస్తే ఇక్కడ నేను క్యాచ్ పట్టుకుంటాను అని మనసులో అనుకున్నాడు రోహిత్. పాకెట్లో ఉన్న పాసెస్ తీసి సెక్యూరిటీకి ఇచ్చి రోహిత్ని చూస్తూ, బాయ్ బ్రో, బయటకు వచ్చిన తర్వాత కలుస్తాను, టవల్ తీసుకొని రెడీగా ఉండు అని లోపలికి వెళ్ళాడు దేవా. అది చూసి, ఏంటి వీడికి పాసెస్ దొరికాయా? ప్రతిసారి వీడి దగ్గర వెధవనైపోతున్నాను, అయినా వీడికి పాస్ ఎలా దొరికింది? ఈ 5 yearsలో వీడు ఆ కంపెనీకి బాస్ అయ్యాడా అనుకొని, చచా అలా అయి ఉండదులే అని, ఆ అమ్మాయి డబ్బున్న ఫ్యామిలీ అయి ఉంటుంది అని అతనే సమాధానం ఇచ్చుకొని, ఒకవేళ అలా అయితే ఆ అమ్మాయి ఇలా డబ్బు లేని వాడిని ఎందుకు ఇష్టపడుతుంది అని ఒకదాని తర్వాత ఇంకో ప్రశ్నతో గందరగోళంతో దిగులుగా అక్కడే నేలపై కూర్చుండిపోయాడు రోహిత్. దేవా తార లోపలికి వెళ్లారు. లోపల చాలా విశాలంగా విలాసవంతంగా అందరూ కూర్చోవడానికి మంచి సోఫాలు వేశారు. వీరిద్దరూ చివరి సోఫాలో కూర్చోగా ఒక వెయిటర్ వచ్చి, పాసెస్ ప్లీజ్ అని అడిగాడు. వాళ్ళ దగ్గర ఉన్న పాసెస్ చూపించి తర్వాత వాటిపైన 50 అని రాసి తిరిగిచ్చి వెళ్ళాడు. రోహిత్ చెప్పినట్లుగా లోపల 50 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఆ లిస్టులో వీళ్ళు లాస్ట్ అని దేవాకు అర్థమైంది. లోపల అందరూ కూర్చున్న తర్వాత మెయిన్ డోర్ క్లోజ్ చేసేశారు. కళ్ళు జిగేల్ మనీలా లైట్ లాంచ్ చేశారు. ఎదురుగా ఒక పెద్ద స్టేజ్ అరేంజ్ చేసి ఉంది. దేవా ఎవరెవరు వచ్చారు అని చుట్టూ గమనిస్తున్నాడు. ఇంతలో, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆక్షన్. మరికొద్ది క్షణాల్లో ఆక్షన్ మొదలవుతుంది అంటూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ మైక్లో మాట్లాడుతూ స్టేజ్ పై నిలబడింది. తన వెనకే 2 సెక్యూరిటీలు పెద్ద బాక్స్ ఒకటి పట్టుకుని స్టేజ్ పైకి వచ్చారు. ఏంటా బాక్స్, అందులో ఏముంటుంది అని విచిత్రంగా అడిగింది తారా. నాకు మాత్రం ఏం తెలుసు, ఓపెన్ చేస్తే కదా, వెయిట్ చేయి అని నిదానంగా చెప్పాడు దేవా. అందరి కళ్ళు ఆ బాక్స్ వైపే చూస్తున్నాయి. ఆ లేడీ, హియర్ వి గో, 3, 2, 1 అని బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక పొడవాటి కత్తి ఉంది. అది లైట్ల వెలుగులో దగదగా మెరుస్తూ అందర్నీ ఆకర్షించింది. ఆ లేడీ ఆ కత్తిని బయటికి తీసి యుద్ధంలో సైనికుడు తిప్పినట్టు అటూ ఇటూ తిప్పి అందరికీ చూపిస్తుంది. అందరూ వావ్ అంటూ కత్తిని, దాన్ని పట్టుకున్న కత్తి లాంటి అమ్మాయిని చూస్తున్నారు. దేవా ఒక్కసారిగా తారా వైపు తిరిగాడు. తారా అప్పటికే దేవాని తిరిగి చూస్తుంది. ఇద్దరూ మళ్లీ ఆ కత్తిని చూసి తిరిగి ఒకరి ముఖాలొకరు ఆశ్చర్యంగా చూసుకొని ఇద్దరూ ఒక్కసారిగా బ్లూ స్టార్ కత్తి అని చిన్నగా పలికారు. నైట్ రైడర్లు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కత్తి వాడతారు. వాటికి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. ఈ బ్లూ స్టార్ కత్తి టాప్ 5 ర్యాంక్లో ఉంది. దేవా వాడే 2 కత్తుల్లో ఒకటి 2nd, ఇంకొకటి 7th ర్యాంక్లో ఉన్నాయి. దేవాకు తెలిసిన దాని ప్రకారం ఆ కత్తి 20 సంవత్సరాల క్రితం పోయింది, మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ఈ విషయం తారకు కూడా తెలుసు. కానీ ఆ కత్తి ఓనర్ ఎవరనేది మాత్రం ఎవరికీ తెలీదు. అది ఒరిజినల్లే అంటావా అని చిన్నగా గొణిగింది తారా. నాకు అది డౌట్గా ఉంది. అది ఎలాగైనా మనం తీసుకొని టెస్ట్ చేయాలి అని దేవా చెప్పాడు. స్టేజ్ పైన ఉన్న లేడీ, స్టీల్ పైప్ తీసుకురండి అని వెయిటర్లకి చెప్పింది. వెంటనే ఇద్దరూ స్టీల్ పైప్ తీసుకుని వచ్చి స్టేజ్ పైన అటు ఇటు దాన్ని పట్టుకుని నిలబడ్డారు. ఆ లేడీ కత్తితో ఆ పైపుని ఒకే షాట్లో నరికేసింది. చూసారా, స్టీల్ని కూడా గుడ్డ ముక్కలా కట్ చేస్తుంది. ఇక దీనికి వేలం స్టార్ట్ చేద్దామా అని గట్టిగా అరిచి చెప్పింది. ఇది ఖచ్చితంగా ఒరిజినలే, డౌటే లేదు. ఇది ఎలాగైనా మనం సాధించాలి దేవా అని కాన్ఫిడెంట్గా చెప్పింది తారా. తారా వాడే కత్తులు బాగానే ఉన్నప్పటికీ అంత పవర్ఫుల్ కాదు. అందుకే దానిపై ఆమె కన్ను పడింది. అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు అది కేవలం ఒక కత్తి మాత్రమే, మహా అంటే ఒక యాంటిక్ పీస్ అయి ఉంటుంది, అంతేలే అని ఆలోచిస్తున్నారు. కానీ ఒకడు మాత్రం ఆ కత్తి చూసి ఎలా అయినా కత్తిని తీసుకోవాలి అని తహతహలాడుతున్నాడు. అతనే ఆ అబ్బాయి. అసోసియేషన్ పాట 50 లక్షలు అని ఆ లేడీ స్టార్ట్ చేసింది. వెంటనే కొందరు 60 లక్షలు, 70 లక్షలు, 85 లక్షలు అంటూ వేలం పాడుతున్నారు. బయట కూర్చున్న రోహిత్ అక్కడ మానిటర్లో ఇదంతా చూస్తూ ఉన్నాడు. అమ్మో, స్టార్టింగ్ 50 lakhs అన్నారు, అంత డబ్బు మనం ఎక్కడ పెట్టగలం? అది కొనాలంటే ఆస్తి మొత్తం అమ్మేయాలి, బయట కూర్చోవడమే మంచిది అని మనసులో అనుకున్నాడు. వేలం పాట ₹1 కోటి దాటింది. కత్తి కోసం అంత అవసరం లేదని కొందరు అంతటితో ఆపేశారు. కొంతమంది మాత్రం పంతానికి వెళ్ళి 1 కోటి, 1.5 కోటి, 2 కోట్ల వరకు వెళ్లారు. దేవా తారా మాత్రం అప్పుడే యోగా చేసి వచ్చినట్లుగా ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నారు. లోపల ఉన్న కొందరు, ఏంటి వీళ్ళకి మైండ్ ఏమైనా పోయిందా, ఒక కత్తి కోసం 2 కోట్ల వరకు వెళ్లారు, ఇంకా వెళుతున్నారు అని గుసగుసలాడుతున్నారు. అలా వేలంపాట 5 కోట్ల వరకు చేరింది. చూసావా తారా, చాలామంది ఆగిపోయారు. కొందరు మాత్రమే ఇంకా వేలంపాట పాడుతున్నారు. వీళ్ళందరికీ ఆ కత్తి విలువ తెలిసుండాలి, లేదా వాళ్ళు అండర్గ్రౌండ్ గ్యాంగ్స్టర్స్ అయి ఉండాలి అని చెప్పాడు దేవా. 6 కోట్లు అని ఇంకొకడు కేక వేశాడు.
దేవా, ఇది చాలా ఎక్కువగా వెళ్తోంది, మనం కొనగలమంటావా అని అడిగింది తార. నీకు ఆ కత్తి నచ్చిందని నాకు తెలుసు, నీకోసం ఎలా అయినా తీసుకుంటాను, నువ్వు భయపడకు అని ధైర్యం ఇచ్చాడు దేవా. 8 కోట్లు అని పెద్దగా అరిచింది స్టేజ్ మీద ఉన్న లేడీ. ఆ నెంబర్ విన్న తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. స్టేజ్ పైన ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ లేడీ మైక్లో 8 కోట్లు, నెంబర్ 19, తన పాట 8 కోట్లు అంటున్నారు, అంతకంటే ఎక్కువ పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇప్పటి వరకు ఆ క్యాసినోలో హైయెస్ట్ పాడిన పాట 3.5 కోట్లు మాత్రమే. అందుకే అందరూ నిశ్శబ్దంగా మిస్టర్ 19 వైపు చూస్తున్నారు. 8 కోట్లు ఒకటోసారి, 8 కోట్లు రెండోసారి, 8 కోట్లు అని చెప్తుండగానే 10 కోట్లు అని ఒక వ్యక్తి తన చెయ్యి లేపాడు. ఆ నెంబర్ వినగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, 10 కోట్లా? ఎవడవాడు అని అందరూ తిరిగి చూశారు. ఆ పాట పాడిన వ్యక్తిని చూసి ఆ లేడీ, మిస్టర్ 29, తన పాట 10 కోట్లు అంటున్నారు, ఇంకెవరైనా ఉన్నారా అని మరొక్కసారి అడిగింది. దేవా, తార ఇద్దరూ కూడా అతను ఎవరు అని చూసి అభయ్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. అయినా వాడికి కత్తితో పనే ఉంది అని ఆశ్చర్యంగా అడిగింది తార. నేను అదే చూస్తున్నాను, నువ్వు తొందరపడకు, నన్ను తొందర పెట్టకు, వెయిట్ చేయి అని ప్రశాంతంగా చెప్పాడు దేవా. 10 కోట్లు ఒకటోసారి, 10 కోట్లు రెండోసారి అని తన చేతిలో ఉన్న హ్యామర్ పైకి లేపింది. దేవా, అది మనకొద్దులే, 10 కోట్లంటే చాలా ఎక్కువ అని దీనంగా అంది తార. దేవా చిన్నగా నవ్వుతూ తన చెయ్యి పైకి లేపి 20 కోట్లు అని అన్నాడు. ఎవడ్రా వాడు, అప్పటి నుండి చూస్తున్నా రేటు పెంచుతూనే పోతున్నాడు, 10 కోట్లంటే సరేలే అనుకున్నాను, ఇప్పుడు ఇంకొకటి 20 కోట్లు అంటున్నాడు అని ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి లేచి వెనక్కి తిరిగి చూశాడు. లోపలికొచ్చిన ప్రతి ఒక్కరూ అలానే ఆలోచిస్తున్నారు. అబ్బాయి కూడా ఆ నెంబర్ విని షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ నెంబర్ చెప్పింది ఎవరు అని చుట్టూ చూశాడు. చివరి సీట్లో ఒకతను చెయ్యి పైకి లేపి ఉండడం గమనించి అతని ఫేస్ చూడడం కోసం అభయ్ అటూ ఇటూ తిరిగి అతన్ని చూసి దేవా అని తెలుసుకుని ఉలిక్కిపడ్డాడు. బయట స్క్రీన్ చూస్తూ 20 కోట్లా, ఇంత పోటుగాడెవడబ్బా అని అతని ఫేస్ చూడడం కోసం ఎదురు చూస్తున్నాడు రోహిత్. కెమెరా నిదానంగా ముందు నుంచి వెనక్కి వెళుతూ అందర్నీ చూపించుకుంటూ చేయి పైకి లేపిన దేవా దగ్గర ఆగింది. వీడా అని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు రోహిత్. అందరూ దేవాని చూస్తున్నారు. అభయ్ లేచి దేవా దగ్గరికి వెళ్ళి, బ్రదర్, ఇది నాకు చాలా అవసరం, ఇది నా కోసం మీరు వదిలేయండి ప్లీజ్ అని మర్యాదగా అడిగాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా, అయినా నీకోసం నేనెందుకు వదలాలి, నేను ఇవ్వను, కావాలంటే వెళ్ళి వేలంపాట పాడుకో అని కోపంగా అన్నాడు దేవా. అభయ్ బెంగళూరులో అందరికీ తెలుసు, చాలా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకొకడిని అలా అడగడం చూసి ఒక అతను అభయ్తో, బ్రదర్, మీకు నేను హెల్ప్ చేస్తాను, మీకు కావాలంటే మనీ ఇప్పుడే ఇస్తాను అని చెప్పాడు. అది చూసి వేలం నిర్వహిస్తున్న లేడీ, వావ్ సూపర్, వేలం ఎంత పెరిగితే అంత మంచిది అని అనుకుంటూ మురిసిపోయింది. ఇంతలో 20 కోట్లు అని మళ్ళీ గట్టిగా అరిచింది ఆ లేడీ. 21 అని పెద్దగా ఒకరి గొంతు వినిపించింది. అందరూ షాక్ అయ్యారు. ఆ కత్తిని అన్ని కోట్లు పెట్టి కొంటున్న వాళ్ళు ఎవరు? అభయ్కి ఆ కత్తిని కొనాల్సిన అవసరం ఏముంది? దేవాకి అసలు వచ్చిన పని వదిలేసి వేలంపాటకి ఎందుకెళ్ళాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to play, time to slay, he's back again. ఎపిసోడ్ 111, దేవా ముందు ఎవరైనా జూజూబీ. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న వేలంపాట ఎవరు ఊహించని విధంగా 20 కోట్లు చేరింది. 20 కోట్లు ఒకటోసారి, 20 కోట్లు రెండోసారి అని చెప్తుండగా మళ్ళీ అభయ్ 21 crore అన్నాడు. ఇంతలో దేవా నవ్వుతూ చేయి పైకెత్తి 30 కోట్లు అన్నాడు. అభయ్కి ఇంక నోట మాట రాలేదు. ఓరి నాయనో, ఎవడ్రా వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి గురించి కనుక్కోండి, ఒక కత్తి కోసం 30 కోట్లు ఖర్చు చేస్తున్నాడా, వీడమ్మ బాబులు వీడికి అంత ఆస్తి ఇచ్చారా అని అన్నాడు మొదటి వరుసలో కూర్చున్న వ్యక్తి. అతన్ని చూస్తుంటే తల్లిదండ్రుల ఆస్తి తినేవాళ్ల లేడు, సొంతంగా సంపాదించేవాళ్లా కనిపిస్తున్నాడు అని అతని పక్కనే కూర్చున్న వ్యక్తి చెప్పాడు. ఆ లేడీకి మాత్రం ఇంక ఎవరు వేలంపాట పాడరేమో, రేటు ఇక్కడ ఆగిపోతుందేమో అని బాధ ఎక్కువైపోయింది. అభయ్ దీనంగా కూర్చున్నాడు. రోహిత్ బయట కళ్ళు తిరిగి పడిపోయాడు. అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుందని ఇలాంటప్పుడే అనిపిస్తుంది. ఇక ఆ లేడీ చేసేదేం లేక 30 కోట్లు ఒకటోసారి, మూడోసారి అని హ్యామర్ కొట్టింది. సరేలే, ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ ప్రైస్కి 10 రెట్లు లాభం అని లోపల సంతోషపడింది ఆ లేడీ. 2 బాడీగార్డ్ల కత్తి తీసుకొని దేవా దగ్గరికి వచ్చి, సార్ ప్లీజ్ అమౌంట్ ఇచ్చి ఈ కత్తి తీసుకోండి అని అన్నారు. క్యాష్గా ఇవ్వడం కంటే
ఇలా ఇవ్వడం బెటర్ ఏమో కదా అని తన పాకెట్లో ఉన్న డైమండ్ కార్డు ఇచ్చాడు దేవా. నో సార్, మీ పాస్ ఇవ్వండి, అది మేము వెరిఫై చేసుకొని ఓనర్ నుంచి తీసుకుంటాం అని అన్నారు. దేవా ఒక్కసారిగా నా డైమండ్ కార్డు కంటే ఈ అండర్ గ్రౌండ్ రూల్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అని మనసులో అనుకొని పాస్ ఇచ్చాడు. ఆ పాస్ని వాళ్ళు ఒక మిషన్లో పెట్టి చూడగా ఆదర్శ్ పేరొచ్చింది. అది చూసి విషయం అర్థం చేసుకొని వెంటనే పాస్ వెనక్కిచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్పి కత్తిని దేవాకి హ్యాండ్ ఓవర్ చేశారు. దేవా అది తీసుకొని తారా చేతికిస్తూ దిస్ ఈజ్ ఫర్ యూ మై లేడీ అని నవ్వుతూ అందించాడు. అదంతా చూసి చూసారా మాస్టర్, వాడు ఓవర్ యాక్షన్ 30 కోట్లకి ఆ కత్తిని తీసుకొని ఆ పిల్ల చేతిలో పెడుతున్నాడు, కూరగాయలు కోసుకోవడం కూడా పనికిరాదు, అంత ఖరీదు పెట్టుకున్నాడు అని యాక్షన్లో ఒక వ్యక్తి అన్నాడు. అంతా షో ఆఫ్ మాస్టర్, అమ్మాయి ముందు బిల్డప్ కొట్టడం కోసమే ఇదంతా అని ఇంకొక వ్యక్తి అన్నాడు. ఆ మాటలన్నీ దేవా చెవికి వినపడ్డాయి. సరే, నేను బిల్డప్ కోసం ఇచ్చాను అనుకుందాం, కానీ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? సమోసాలు తినడానికి కాదు కదా, వేలం పాట పాడడానికే కదా. ఒక పని మనం చేస్తే గొప్పగా చెప్పుకుంటాం, మనకన్నా ముందు ఇంకొకటి చేస్తే బిల్డప్ అనేస్తాం, ఎంతైనా మనుషులం కదా అని వాళ్ళ మొహాల మీద చెప్పి తారని తీసుకొని బయటకు వచ్చేశాడు దేవా. థ్యాంక్ యూ సో మచ్ దేవా, ఇప్పుడు నా దగ్గర ఒక టాప్ 10 పవర్ఫుల్ వెపన్ ఉంది అని ఆనందంగా దేవాని హక్ చేసుకుని చెప్పింది తార. ఆ క్యాసినోలో కొంతమంది దేవా గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఫాలో అవుతూ ఉన్నారు. గమనించావా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు వస్తున్నారు. వెనక నుంచుని ఉన్న కొంతమందిని చూపిస్తూ దేవాకి చెప్పింది తార. సర్లే, వస్తే వచ్చారు, వాళ్ళు నా కోసం వచ్చారో నీ చేతిలో ఉన్న కత్తి కోసం వచ్చారో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి టైం 12 అవుతుంది, బాక్సింగ్ దగ్గరికి వెళ్దాం పద అని తారాని తీసుకొని బయలుదేరాడు దేవా. అక్కడికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఒక సెక్యూరిటీ గార్డ్ అడ్డంగా నించుని ఉన్నాడు. దేవా తన చేతిలో ఉన్న ఇన్విటేషన్ పాస్ తీసి చూపించాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళిద్దరినీ ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆదర్శ్ దిగులుగా కూర్చునున్నాడు. అతని మొహం చూసి ఏంటి, ఎప్పుడు ఫుల్లుగా తాగేవాడు ఈసారి ఎక్కువ తాగినట్లేడు అనుకొని హాయ్ బ్రో, ఏంటి చాలా డల్గా ఉన్నావు అని అడిగాడు దేవా. బ్రో, మీకు కార్డు ఇచ్చింది ఏదైనా చిన్న వస్తువు తీసుకుంటారని, ఇలా 30 crores ఖర్చు చేస్తారని కాదు బ్రో. ఈ విషయం మా తాతకి తెలిస్తే ఇంకంతే, నేనే ఖర్చు చేశా అనుకొని కార్డు బ్లాక్ చేస్తాడు అని దిగులుగా చెప్పాడు ఆదర్శ్. ఈరోజు ఆదర్శ్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తాతయ్య చెల్లెలతో చాలా మంచిగా మాట్లాడాడు. వాళ్ళ తాతని ప్రమాదం నుంచి కాపాడాడు కూడా. అందుకే అతని కోసం కొంత ఖర్చు చేసి ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు. కానీ 30 కోట్లు అంటే తట్టుకోలేకపోయాడు ఆదర్శ్. ప్రతిసారి ఇంట్లో నుంచి డబ్బులు అడిగితే బాగోదని అతని స్నేహితులు కొంతమందితో కలిసి ఇన్వెస్ట్ చేయించి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నాడు. అది కూడా ఎలైట్ అసోసియేషన్ని మెప్పించడం కోసమే. అలాంటిది 30 కోట్లంటే అతని ప్రొడక్షన్ కంపెనీ దివాలా తీసినట్లే. అందుకే అంత బాధగా ఉన్నాడు. అతని మొహంలో బాధ చూసి దేవా, తారా ఇద్దరు ఒక్కసారిగా నవ్వారు. నా బాధ మీకు నవ్వులా ఉందా అని కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు ఆదర్శ్. అతని ఏడుపు చూసి రే ఏడవకు, చూడలే చస్తున్నా, అమౌంట్ నేనే పే చేస్తానులే, నువ్వు వరి అవ్వకు, నీ అకౌంట్లో ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయి ఉంటుంది చూడు అని నవ్వుతూ అన్నాడు దేవా. అవునా అని వెంటనే ఫోన్ తీసి మెసేజెస్ చెక్ చేసుకున్నాడు. అమౌంట్ క్రెడిటెడ్ అని మెసేజ్ చూసి అమ్మయ్యా థ్యాంక్ యూ బ్రో అని దేవాని హక్ చేసుకొని బ్రో రండి బాక్సింగ్ చూద్దాం అని వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు ఆదర్శ్. బాక్సింగ్ రింగ్కి ఎదురుగా పెద్ద సోఫా అరేంజ్ చేసున్నారు. ఆదర్శ్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్లతో కలిసి ఫైటింగ్ చూస్తూ ఇక్కడ బాక్సింగ్ అద్దిరిపోద్ది, ఎంజాయ్ చేయండి అని దేవాతో అన్నాడు. సరే చూద్దాం తారా, నువ్వు కూడా చూడు, ఏమైనా నేర్చుకోవచ్చేమో అని అన్నాడు దేవా. ఊరుకో బ్రో, అంత అందమైన అమ్మాయికి ఫైటింగ్ ఎందుకు అని తారని పైనుంచి కింద వరకు చూస్తూ చెప్పాడు ఆదర్శ్. ఈ సొసైటీలో పనికిమాలినోళ్ళు ఎక్కువగానే ఉన్నారులే, అమ్మాయిలు కూడా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అని ఆదర్శని చూస్తూ చెప్పింది తార. అమ్మో, నేను అమ్మాయిలతో చేసే పనులు చెప్పాను కదా, అందుకు నన్నే అన్నట్లుంది అని మనసులో అనుకొని హిహిహి నన్నేం చూస్తారులే, బాక్సింగ్ చూద్దాం అని అన్నాడు ఆదర్శ్. బాక్సింగ్ రింగ్లో ఇద్దరు సన్నని కుర్రాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఫైట్ చేస్తున్నట్లు లేదు, ఏదో సరదాకు వచ్చి ఆడుకుంటున్నట్లుంది. హనుమంతుని ముందు కుప్పిగెంతులా అన్నట్లు దేవా ముందు ఏ రేంజ్లో ఫైట్ చేసినా అతనికి అన్నీ జుజుబీనే. ఏంటి చాలా బాగుంటుంది అన్నావు, ఇక్కడేమో కామెడీగా ఉంది అన్నాడు దేవా. అవును, నాకు కూడా నచ్చలేదు, చాలా బోరింగ్గా ఉంది, వెళ్ళిపోదాం పద దేవా అని తార అడిగింది. సరే పద వెళ్దాం అని తార చేయి పట్టుకుని లేచి కార్కి ఆదర్శ్కి ఇచ్చేశాడు దేవా. ఏంటి బ్రో, నిజంగా వెళ్ళిపోతారా? వెంట కార్ కీ ప్యాకెట్ పట్టుకొని సరే మీ ఇష్టం బ్రో అని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని ఆపే ప్రయత్నం చేయలేదు ఆదర్శ్. దేవా, తారా క్యాసినో బయటికి నడుచుకుంటూ వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత దేవా, వాళ్ళు ఇంకా మనల్ని ఫాలో అవుతూనే ఉన్నారు అని చెప్పింది తార. నేను గమనిస్తూనే ఉన్నాను. సరేలే చూద్దాం ఏం చేస్తారు అని వాళ్ళ గురించి ఆలోచించకుండా తారని చూస్తూ ఈ టైంలో నీతో ఇలా వెళ్తుంటే
మనం కలిసి చేసిన మిషన్స్ గుర్తొస్తున్నాయి అని చెప్పాడు దేవా. ఇంతలో వెనక నుండి కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని చుట్టుముట్టారు. ఏంటి, కత్తి తీసుకొని అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు? ఆ కత్తితో ప్రాక్టీస్ చేయాలి కదా అని గుంపులో నుండి ఒకడన్నాడు. నేను అదే అనుకుంటున్నారా, ఇంత ఖర్చు పెట్టి కత్తి తీసుకున్నాం, కానీ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేయలేదు అని బాధపడుతున్నాను అని చెప్పి, తారా ఆ కత్తిటివ్వు అని అడిగాడు దేవా. ఏంటిచ్చేది? ఇది నా కత్తి, చెక్ చేస్తే నేనే చేయాలి అని బాక్స్లో నుండి కత్తిని బయటికి తీసింది తారా. తారా, నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు, నువ్విప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని తన చేతిలో ఉన్న కత్తిని పట్టుకున్నాడు దేవా. ఏంటి, కత్తిపైన చేయి వేస్తున్నావు? నీ పైన చేయి చేయాలా ఏంటి అని వెటకారంగా అంది తారా. వద్దు తల్లి, నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వే ఫైట్ చేయి, నేను ప్రశాంతంగా చూస్తూ ఉంటాను అని పక్కకు వెళ్ళి నిల్చున్నాడు దేవా. తారా ఫైట్ చేస్తుందని తెలుసుకుని, చూడు పాపా, నేను ఆడవాళ్లతో ఫైట్ చేయాలనుకోవట్లేదు, నువ్వు వెళ్ళి వాడిని పంపించు అని వెనక నుండి మాట్లాడుతూ ముందుకొచ్చాడు అభయ్. ఓహో, డాక్టర్ కూడా వచ్చాడా? ఇంతమంది దెబ్బలతో పడిపోతే ఎవరు చూసుకుంటారా అని ఆలోచించాను, కానీ నువ్వు ముందు రాకు, నువ్వు పడిపోతే వీళ్ళందరికీ కట్లు కట్టడం కష్టం అని కత్తి తిప్పుతూ చెప్పింది తారా. ఏంటి, నన్నే కొడతావా? నా మాస్టర్ ఎవరో తెలుసా? యోగి. నన్ను కొట్టడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేవు అని అభయ్ మాట పూర్తవ్వకముందే 2 అడుగులు ముందుకు వేసి గాలిలోకి ఎగిరి అతని నుదుటిపైన తన్నింది తారా. పక్క నుండి చూస్తూ, శభాష్, సూపర్ షాట్ అని చప్పట్లు కొట్టాడు దేవా. ఏంట్రా, తలపైన తన్నేసరికి దెబ్బకి మాస్టర్ గుర్తొచ్చాడా అని నవ్వుతూ అడిగింది తారా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో అదే మా తారా. అన్నయ్య, నెక్స్ట్ ఎవరు అని సినిమా డైలాగ్ కొట్టాడు దేవా. అక్కడికి వచ్చిన వాళ్ళు రెడ్ లోటస్ మనుషులు ఏమో అని మరో పక్క వాళ్ళని గమనించాడు. కానీ వాళ్లలో ఎవరూ అలా కనిపించలేదు. చుట్టూ ఉన్న వాళ్లకు రియాక్ట్ అయ్యే టైం ఇవ్వకుండా ఇద్దరినీ వెంటనే తన్నింది తారా. వాళ్ళిద్దరూ కింద పడిపోగానే, ఓ షిట్ అని తన కాలు పట్టుకుంది. అది చూసి, అందుకే చెప్పాను ఫైట్ చేయొద్దు అని, అయినా మీ ఆడవాళ్ళు మా మాట ఎప్పుడు విన్నారు అని కత్తి తీసుకొని ముందుకొచ్చాడు దేవా. రౌడీల్ని చూస్తూ, రేయ్, మా బేబీ ఇంకా కత్తి వాడలేదు, మీరు చాలా అదృష్టవంతులు, ఒకవేళ వాడి ఉంటే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా మీ పార్ట్స్ అని తెగిపడేవి అని వాళ్ళకి కనీసం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా మిగిలిన వాళ్లపై అటాక్ చేశాడు దేవా. అతని చేతిలో కత్తి చూసి భయపడి వాళ్ళకి పడిపోవడం తప్ప వేరే లేదు. దాంతో దౌడ్ అంటూ అభయ్తో సహా అక్కడి నుంచి పరుగు తీశారు. ఛ, ఈ కత్తి వాడదామంటే కుదరలేదు, మళ్ళీ ఇలాంటి సాలిడ్ పర్సనాలిటీస్ దొరకవు అని బాధపడ్డాడు దేవా. వాళ్ళు పారిపోగానే, ఏంటి తారా, కాలు నొప్పిగా ఉందా అని తన కాళ్ళను పట్టుకుని ఒత్తుతూ అడిగాడు. పర్లేదు దేవా, బాగానే ఉంది అని తారా చెప్పింది. మనం ఇలా వెతికితే అస్సలు ప్రయోజనం లేదు, బ్లడ్ లోటస్ మనుషులు దొరకట్లేదు, ఆరాధ్యతో మాట్లాడి రేపు బేస్ క్యాంప్కి తీసుకెళ్ళమని చెప్పాలి అని అన్నాడు దేవా. అయితే వాళ్ళ దగ్గరికే వెళ్దాం పదా అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు. కొంతసేపటి ముందు హైదరాబాదులో ఎయిర్పోర్ట్లో నుంచి తన లగేజ్ తీసుకుని నడుచుకుంటూ బయటకొచ్చి నిలబడింది సహస్ర. చుట్టూ ఉన్న కుర్రాళ్ళంతా తన్నే చూస్తున్నారు. ఇంతలో ఒకడొచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. తెలుసుకుని ఏం చేస్తావు, మూసుకొని పని చూసుకో అని ఘాటుగా చెప్పింది సహస్ర. ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి, మేడం, నేను మీ డ్రైవర్ని, రండి వెళ్దాం అని అడిగాడు. సూట్ కేస్ అతని చేతికిచ్చి కార్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది సహస్ర. మేడం, ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళమంటారా అని అడిగాడు డ్రైవర్. ఇప్పటికే చాలా లేట్ అయింది, నాకంత ఓపిక లేదు, మా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పింది సహస్ర. కార్ స్టార్ట్ చేసి ఒక అరగంట వరకు జర్నీ చేసి సహస్రను తన ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు డ్రైవర్. ఇంటి లోపలికి ఎంటర్ అయి చుట్టూ అంతా చీకటిగా ఉండడంతో సహస్ర లైట్స్ ఆన్ చేసింది. ఎదురుగా ఒక 60 ఏళ్ల వ్యక్తి కళ్ళద్దాలు పెట్టుకుని చేతిలో కప్పు పట్టుకుని టీ తాగుతూ కూర్చున్నాడు. అతన్ని చూసి సహస్ర ఒక్కసారిగా భయపడింది. ఎవరు నువ్వు, లోపలికెలా వచ్చావు అని పెద్దగా అరిచింది సహస్ర. దేవా ఇల్లు. కారు దిగి ఇంటి గేట్ ఓపెన్ చేసింది తారా. ఆమె వెనకే ఫాలో అవుతూ వచ్చాడు దేవా. ఇద్దరూ లోపలికొచ్చి అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. వెంటనే తారా అక్కడి నుంచి తప్పించుకోవాలని బయటికి పరిగెత్తాలని చూసింది. ఆమె వెళ్ళిపోవడం చూసి, హలో ఆగో, తారా, తారా ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక వ్యక్తి అరిచాడు. తారా ఎక్కడికి పారిపోతున్నావు, నేను నిన్ను ఆల్రెడీ చూసేశాను, ఇట్రా అని అన్నాడు ఆ వ్యక్తి. తారా వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూస్తూ తాతయ్య అని పిలిచింది. అతని పేరు మహేంద్ర. నైట్ రైడర్స్కి అతనే చీఫ్ కమాండర్. నైట్ రైడర్స్ అందరిలో హైయెస్ట్ స్టేటస్ ఉన్న వ్యక్తి అతను. అతను ఎవరికి చిక్కడు, దొరకడు. అందుకే అతన్ని మహాజాదు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ ప్రపంచం మొత్తంలో అతని కంటే గొప్ప శక్తి ఇంకెవరూ లేరు. దేవాకి ఫైటింగ్ స్కిల్స్ అన్ని నేర్పించింది కూడా ఆయనే. ఈయనతో పాటు మరికొంతమంది ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా నేర్పించారు. అతని పక్కనే ఇంకొక వయసు పైబడిన వ్యక్తి కూర్చొని తారను చూసి నవ్వుతున్నాడు. అతని పేరు నరేంద్ర. వాళ్ళని చూసి,
మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగాడు దేవా. అదే సార్, నేను కూడా అడిగాను. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేశారు అని కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకుంటూ చెప్పింది కుమారి. కుమారి, నైట్ టైం గ్లాసెస్ ఏంటి? నువ్వు ముందు సన్ గ్లాసెస్ తీసేయ్ అని అరిచాడు దేవా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది అని అన్నాడు నరేంద్ర. అతనికి బదులుగా హలో, మై నేమ్ ఈజ్ కుమారి 25F అని చెప్పింది. 25F అంటే అని అయోమయంగా అడిగాడు నరేంద్ర. 25 ఇయర్స్ ఫీమేల్. ఇది మీకు కూడా తెలీదా తాతగారు అని సన్ గ్లాసెస్ తీసి పక్కన పెట్టింది కుమారి. ఆమెని పైనుంచి కింద వరకు చూసి 25 ఇయర్స్ ఎప్పటి నుంచి అని అడిగాడు నరేంద్ర. హలో, ఏంటి ఇంత వయసు వచ్చింది, అమ్మాయిని ఏజ్ అడగకూడదని తెలీదా అని నరేంద్ర వైపు ఉరిమి చూసింది కుమారి. మేమెక్కడ అడిగాం, నువ్వేగా ఓ తిప్పుకుంటూ చెప్పేశావు అన్నాడు నరేంద్ర. వాళ్ళ మాటలకి కోపం వచ్చి, కుమారి నువ్వు పక్కెళ్ళు, మేం కొంచెం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి అని నరేంద్ర వైపు చూస్తూ అన్నాడు దేవా. అతని మాట వినగానే కుమారి లోపలికి వెళ్ళిపోయింది. కానీ బయట ఏదో ఫైట్ సీన్ జరుగుతుందేమో అని ఒక చెవి పడేసింది. ఇంతకీ ఈ మహేంద్ర నరేంద్ర ఎవరు? దేవా తారల్ని కలవాల్ని ఎందుకు అనుకున్నారు? సహస్ర ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆమె ఏదైనా ప్రమాదంలో చిక్కుకోనుందా? పూజారెడ్డి ఎక్కడుంది? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 112 టామ్ అండ్ జెర్రీ. దేవా తార ఇంటికొచ్చేసరికి హాల్లో తార తాతయ్య అయిన మహేంద్ర, అతనితో నరేంద్ర కూడా ఉంటారు. వాళ్ళని అక్కడ ఊహించని తార పారిపోవాలని చూస్తుంది. ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పండి, అసలు మేము ఇక్కడ ఉంటున్న విషయం మీకెలా తెలుసు అని సూటిగా అడిగాడు దేవా. వావ్, చాలా రోజుల తర్వాత కనిపిస్తే చాలా మంచి ప్రశ్న అడిగావు. కానీ ముందు నీ పక్కన ఉన్న తారను అడుగు. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు? నీకు మెమరీ లాస్ అయింది ఓకే, తర్వాతైనా కాంటాక్ట్ అయ్యావా? లేదు కదా, నీకు అంత బలిసిందా అని కోపంగా అడిగాడు మహేంద్ర. మాటలు మర్యాదగా రానివ్వండి. నీకోసం నేనెందుకు రావాలి? అయినా నువ్విప్పుడెందుకొచ్చావు? కరుణ చావు విషయంలో నువ్వు హ్యారీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చావా? వాళ్ళని మట్టిలో కలిపేస్తా. ఆపాలని ట్రై చేస్తే నా ఫైటింగ్ స్కిల్స్ గురించి మీకు తెలుసు కదా, నువ్వే నేర్పించావు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని దేవా ధీటుగా బదులిచ్చాడు. నేను నేర్పించిన గురువును దేవా అని మహేంద్ర అనేసరికి అక్కడే ఉన్న ఆరాధ్య వెన్నెల ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే ఆరాధ్య, నేను ముందే చెప్పాను కదా దేవా ఎవరిని వదలడు అని, వీళ్లే వినలేదు అని నవ్వింది. ఇక వీడు నా మాట వినేలా లేడు అని సోఫాలో నుంచి లేచి ముందుకు నడిచాడు మహేంద్ర. అతన్ని ఆపుతూ, నో మాస్టర్, గొడవద్దు, కూర్చొని మాట్లాడుకుందాం అని నరేంద్ర మధ్యలోకొచ్చాడు. నేను ఇప్పటి వరకు పాఠాలు నేర్పించాను, తొందరలోనే గుణపాఠం నేర్పిస్తాను అని షర్ట్ స్లీవ్స్ మడుస్తూ చెప్పాడు మహేంద్ర. చూడు దేవా, నీకీ విషయం తెలిసిన తర్వాత నువ్వు వచ్చి కనీసం మమ్మల్ని అడగలేదు. అలా అని కోపంగా చంపడానికి రాలేదు. అక్కడ నీకు మా మీద ఉన్న నమ్మకం అర్థమవుతుంది. మీరంతా మా కళ్ల ముందే పెరిగారు. కరుణ అయితే మీ తాత జేబులో నుంచి సిగరెట్లు కొట్టేసి దెబ్బలు తినేవాడు. అతను చనిపోయాడు అన్న తర్వాత మీకంటే మేము చాలా ఎక్కువ బాధపడ్డాం అని కళ్ళు తుడుచుకుంటూ, నీకు నెంబర్ 7 విషయంలో ప్రతీకారమే కావాలి అంటే నువ్వు ఎవరినైనా చంపేయొచ్చు అని అన్నాడు మహేంద్ర. ఆ మాటలు విని దేవా మౌనంగా నిలబడిపోయాడు. మహేంద్ర చుట్టూ అందర్నీ గమనించి చిన్నగా దగ్గి దేవాని చూశాడు. వాళ్ళిద్దరినీ చూసి, మీరిద్దరూ కలిసి బెంగళూరు వచ్చారంటే ఏదో పెద్ద విషయం ఉన్నట్లుంది, ఏంటది అని అడిగాడు దేవా. నైట్ రైడర్స్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే అది సాల్వ్ చేసేసి ఈ త్రివర్ణ ఖడ్గాన్ని రిటర్న్ ఇవ్వాలని మహేంద్ర డిసైడ్ అయ్యారు. అందుకే వచ్చాం అని చెప్పాడు నరేంద్ర. ఏంటి, త్రివర్ణ ఖడ్గాన్ని రిటర్న్ ఇచ్చేస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది తార. అవును, అదే అనుకుంటున్నాను అని కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు మహేంద్ర. అలా అయితే మరి నైట్ రైడర్స్లో హైయెస్ట్ ర్యాంకర్గా ఉండి చూసుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అనుమానంగా అడిగింది ఆరాధ్య. ఇంకెవరు, మన దేవా అయితేనే కరెక్ట్. ఇప్పటికే నైట్ రైడర్స్లో తను చేర్పించిన విశాల్, వినోద్ ఇద్దరూ కూడా చాలా బాగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందుకే దేవా ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నా చూస్తూ ఉన్నాం. తన బాధ్యత తీసుకున్న తర్వాత ఇంత టైం ఉండదు కదా అని చెప్పాడు నరేంద్ర. మీరు బాధ్యత నుంచి తప్పుకుంటాను అంటుంటే ఆకాశం నుంచి ధ్రువతార నేలకు రాలుతున్నట్టుంది అని మహేంద్రని చూస్తూ చెప్పాడు దేవా. చాలాసేపటి తర్వాత ప్రేమగా మాట్లాడుతున్న దేవాని చూసి, నేను ధ్రువతారని అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు కావాల్సింది ఒక సాధారణ నక్షత్రం కాదు, అనంత విశ్వానికి వెలుగునందించే సూర్యుడు. అది నువ్వే దేవా అని ఆప్యాయంగా చెప్పి, కరుణా విషయంలో భవానీ శంకర్ని ఏం చేస్తావో నీకు నచ్చినట్లుగా చెయ్యి, కానీ నైట్ రైడర్స్ను మాత్రం ముందుండి నడిపించు అని అడిగాడు మహేంద్ర. రూమ్ అంతా ఎమోషనల్గా మారిపోతుండడం గమనించి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, మేమిక్కడికి వచ్చిన ఇంకొక పని ఇదే అంటూ
పక్కనే ఉన్న బాక్స్ తీసుకొని ఓపెన్ చేశాడు నరేంద్ర. అందులో 2 గోల్డెన్ మెడల్స్ ఉన్నాయి. మహేంద్ర అవి తీసుకొని ఒకటి దేవా మెడలో, ఇంకొకటి తారా మెడలో వేశాడు. నైట్ రైడర్స్కి ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో సెకండ్ హైయెస్ట్ మెడల్ ఈ గోల్డ్ మెడల్. 3 ఏళ్ల క్రితం దేవాకి గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే అప్పుడు అతను లేని కారణంగా అసోసియేషన్లోనే ఉంచారు. ఇప్పుడు తారాకి ఆ మెడల్ వచ్చింది. ఈ మెడల్ 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు హ్యారీ, మహేంద్రకి మాత్రమే వచ్చాయి. వీళ్ళిద్దరితో కలిపి మొత్తం 4 గోల్డ్ మెడల్ విన్నర్స్. ఇక మా పని అయిపోయింది, మేం వెళ్తాం అని అన్నాడు నరేంద్ర. అవునులే, వయసు అయిపోయిందిగా, ఎక్కువసేపు కూర్చోలేరు, నిలబడలేరు, వెళ్ళండి అని నవ్వుతూ డబుల్ మీనింగ్లో అంది తారా. నీకు దెబ్బలు పడక చాలా రోజులైంది, మళ్ళీ వస్తాం, మావిప్పుడే పోయే ప్రాణాలు కాదులే అని అక్కడి నుంచి నరేంద్రని తీసుకుని బయలుదేరాడు మహేంద్ర. బ్లెస్ మీ తాతయ్య అంటూ కాళ్ళపైన పడి ఆశీర్వాదం తీసుకుంది తారా. మాకంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలని యాక్టింగ్ చేసింది చాలుగాని పైకి లేక అని అన్నాడు దేవా. దేవాకి ఒక హగ్గిచ్చి అక్కడి నుంచి తీసుకుని బయలుదేరాడు మహేంద్ర. వాళ్ళు వెళ్ళిపోగానే దేవాను చూస్తూ అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్టర్స్ ఇంతకు ముందు కంటే ఎక్కువగా యాక్టివ్ అయ్యారు. బ్లడ్ లోటస్ మనుషులు కూడా చాలా పవర్ఫుల్గా తయారయ్యారు. అందుకే వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పింది ఆరాధ్య. దేవా, నువ్వు నైట్ రైడర్స్ని చూసుకునే బాధ్యత తీసుకుంటావా అని అడిగింది. మహేంద్ర కోసం ఏదైనా అవుతా, సొరైనా అవుతా, అంతేకాని తిరిగి నైట్ రైడర్స్లోకి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పాడు దేవా. ఇంతలో రూంలో నుండి గోడకు ఆనుకొని ఏమీ వినపడక సతమతమవుతున్న కుమారిని పిలిచాడు దేవా. కుమారి, ఇలారా అని పిలిచేసరికి పరుగున వచ్చి వాలిపోయింది. ఈ గోల్డ్ మెడల్స్ తీసుకో, వీటితో నాకు ఏ ఉపయోగం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు దేవా. అయ్యి బాబోయ్, ఇది నాకేనా? ఎప్పటినుంచో వడ్డాణం చేయించుకుందాం అనుకుంటున్నాను. వీటితో చేయిస్తే ఒక పని అయిపోతుంది. ముందు మా బావకి ఫోన్ చేసి చెప్పాలి అని ఆనందపడుతూ తీసుకుంది కుమారి. అది చూసి తార దగ్గరికి వెళ్ళి, దేవా చేస్తుంది కరెక్ట్ కాదు, వాటిని తనకలా ఇచ్చేయొచ్చా అని అడిగింది వెన్నెల. నీకు ఇవ్వలేదు అని బాధపడుతున్నావా అని వెటకారంగా నవ్వింది తార. అలా కాదు, అది చాలా గొప్ప గోల్డ్ మెడల్ కదా, అలా పడేయొచ్చా అని మళ్ళీ అడిగింది. దేవాని జైలు నుంచి తీసుకొచ్చి నైట్ రైడర్స్లో జాయిన్ చేసింది మా తాతగారే. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పడదు, టామ్ అండ్ జెర్రీలా తిట్టుకుంటారు. కానీ ఇద్దరికీ లోపల చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ల ముందు లవర్స్ కూడా పనికిరారు. దేవ కోపంలో ఉన్నాడు, రేపటికి నార్మల్ అయిపోతాళ్లే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది తార. వాళ్ల మాటలు విని, అంటే ఈ మెడల్స్ రేపు తీసేసుకుంటారా అని మనసులోనే అనుకుంటూ కుమారి తన పెట్టెలో జాగ్రత్త చేయడానికి వెళ్ళిపోయింది. జిందా కంపెనీ. మరుసటి రోజు ఎప్పట్లాగే ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు దేవ. అతను ఎంటర్ అవగానే అందరూ అతనొచ్చాడు చూడు అంటూ గుసగుసలాడుతున్నారు. అది గమనించిన దేవ, ఈ మధ్యన నా ఫాలోయింగ్ బాగా పెరిగిపోయినట్టుంది, చూసిన 2 నిమిషాలకే పడిపోతోంది ప్రతిదీ అని మనసులో అనుకొని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే ముందుగా వచ్చి దేవా కోసమే ఎదురుచూస్తున్న మాయ అతన్ని చూడగానే ఆనందంతో పొంగిపోయి, హాయ్ దేవా, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పింది. ఆమెకు కూడా కూల్గా విష్ చేసి, ఏంటి ఆఫీస్ అంతా విచిత్రంగా ఉంది, అందరూ నన్నే చూస్తున్నారు, నా ఫేసులో గ్లామర్ ఏమైనా తగ్గిందా లేక ఒకేసారి పెరిగిపోయిందా అని అడిగాడు దేవా. అతని మాటలకి నవ్వుకుంటూ, నిన్న మనం చేసిన లోన్ రికవరీ వల్ల ఆఫీస్లో హీరోయిన్లు అయిపోయాం, అందుకే అందరూ అలా చూస్తున్నారు అని సిగ్గుపడుతూ చెప్పింది మాయ. హీరోయిన్లా అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. అంటే పేరని కాదు, సెలబ్రిటీలు అని నా మీనింగ్. అన్నట్టు ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దామా, నేను నీకు పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పింది మాయ. పార్టీనా అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. నిన్న రికవరీ అమౌంట్లో మనకి చాలా ఎక్కువ కమిషన్ వస్తుంది, దీనికి అంతటికీ కారణం నువ్వే కదా, అందుకే అని చెప్పింది మాయ. తనలో నిజంగానే ఏదో మాయుంది. ఊరికే ఆ పేరు పెట్టారేమో అనుకున్నాడు గాని అలాంటి అమ్మాయి పిలిచినప్పుడు ఎవరు మాత్రం వెళ్లకుండా ఉంటారు. అందుకే మాయ తన చూపులతో చేసిన మాయాజాలానికి ఫిదా అయిపోయి వెంటనే సరే అని తల ఊపాడు దేవా. దేవా రావడం గమనించిన గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి, సూపర్ దేవా, సూపర్, అద్దరుగొట్టేశావు, నువ్వు ఒక్కడవే లోన్ రికవరీ చేయించావంట కదా, మాయా నాకు చెప్పింది, ఇంతకీ నువ్వెలా సాధించావో చెప్తే మనవాళ్ళు కూడా నేర్చుకుంటారు అని ఆసక్తిగా అడిగాడు. ఏం లేదు, వెరీ సింపుల్, మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా అడిగి చూడాలి. అప్పటికే ఇవ్వలేదంటే వాళ్ళ ఆఫీసు ముందు పడి దొర్లుతూ చిన్నపిల్లాడిలా ఏడవాలి. చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూస్తున్నారని, వాళ్ళ పరువు పోతుందని బాధతో అమౌంట్ కట్టేస్తారు, అంతే అని చెప్పాడు దేవా. ఆ మాటలకి లోపల పగలబడి నవ్వుకుంది మాయ. ఊరుకో దేవా, కామెడీలు చేయకు, నిజం చెప్పు, నువ్వు కళ్ళెర్ర చేశావని చెప్పింది మాయ అని అడిగాడు గగన్. అవును, ఏడిస్తే కళ్ళు ఎర్రగా అవుతాయి కదా అని అన్నాడు దేవా. అతన్ని నమ్మాలో లేదో గగన్కి అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఎంతోమంది వెళ్లి దెబ్బలతో తిరిగొచ్చారు, కాని దేవా ఒక్కడే
ఆ లోన్ అమౌంట్ రిటర్న్ అయ్యేలా చేశాడు. అందుకే మళ్ళీ ఒకసారి, దేవా ఇదే నిజమా? ఒట్టేసి చెప్పు అని అడిగాడు గగన్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను సార్ అని వినయంగా చెప్పాడు దేవా. ఏంటి, ఏడ్చి వీడు ఆ అమౌంట్ తెచ్చాడా? అది నేను నమ్మాలా? రోజు నా పెళ్ళాం ముందు ఏడ్చేదేవో, ఇలా అప్పుల వాళ్ళ దగ్గర ఏడిస్తే నాకు కూడా కమిషన్ వస్తుంది కదా అని మనసులో అనుకున్నాడు గగన్. ఇంతలో దేవా అని ఎవరో సీరియస్గా పిలిచినట్లు వినిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మదన్ సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు. నిజానికి మాయను ఎలా అయినా తన సొంతం చేసుకోవాలని ఈ మొండి రికవరీ అప్పగించాడు మదన్. కానీ ఆ పనిని దేవా ఈజీగా చేసేశాడు. చేతికందిన మాయ చేజారిపోయినందుకు దేవా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంతలో ఏంటి అని లేచి అడిగాడు దేవా. బాస్ నిన్ను రమ్మంటున్నారు, అక్కడ ముచ్చట్లు ఆపేసిరా అని గట్టిగా చెప్పాడు మదన్. పక్కనే ఉన్న మాయను చూసి బాస్ అంటే ఎవరు అని అడిగాడు దేవా. మదన్కి స్వయానా బంధువు అవుతారు, అతని వల్ల వాడిక్కడ అంత ఫోజు కొడుతూ ఉంటాడు అని చెప్పింది మాయ. ఆమె చెప్పింది వినగానే నిన్నటి వరకు వంగి వంగి మాట్లాడి ఈరోజు ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మదన్కి కొమ్ములు మొల్చాయని అనుకున్నాడు దేవా. అతను అలా పిలవడం చూసి దేవాకేదో సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారు అని అందరూ గుసగుసలాడుతున్నారు. ఇవేమీ పట్టించుకొని దేవా లేచి బాస్ క్యాబిన్కి వెళ్ళాడు. క్యాబిన్ చాలా లగ్జరీస్గా ఉంది. అందులో బ్లూ కలర్ సూట్ వేసుకొని ఒక 40 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దేవా రావడం గమనించి నువ్వేనా దేవా అంటే అని అడిగాడు. హా అవును, ఏంటి విషయం అని సింపుల్గా అడిగాడు దేవా. అతను అంత కేర్లెస్గా మాట్లాడడం చూసి దేవా ఒళ్ళు ఎలా ఉంది? ఈయనెవరనుకుంటున్నావు? మన బాస్, ఈ జిందా కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ సార్. మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు అని దేవా వైపు ఉరిమి చూశాడు మదన్. ఎలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నీలాగా తక్కువ వాళ్ల ముందు షో చేయడం, పెద్దవాళ్ల ముందు వంగి వంగి మాట్లాడడం నాకు రాదు అని చెప్పాడు దేవా. రేయ్ నిన్ను అని మదన్ ఆవేశంగా ముందుకు వెళ్ళబోయాడు. అతన్ని ఆపుతూ నువ్వాగు అంటూ చెయ్యి ఊపి, దేవా ఈ వయసులో అంత ఆవేశం ఉండడం మామూలే. మదన్ నా మేనల్లుడు. మాయా కూడా ఈ కంపెనీలో చాలా మంచి అమ్మాయి. కానీ నువ్వు మాయా క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు. ఈ విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నట్టు నిన్ను ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసింది ఉత్తమ్ అని విన్నాను, నిజమేనా అని అడిగాడు ప్రమోద్. అవును, ఎందుకు అడుగుతున్నారు అని సీరియస్గా అన్నాడు దేవా. అప్పటికే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ చాలాసేపు నిలబడ్డాడు. ఇంకా కాసేపట్లో అగ్నిపర్వతం బద్దలవబోతోంది అని నిదానంగా ఉన్నాడు దేవా. ఎందుకు అడుగుతున్నానంటే, ఒకవేళ నిన్ను జాబ్ నుంచి తీసేస్తే మళ్ళీ ఉత్తమ్ వచ్చి నన్ను అడగకూడదు కదా అని అన్నాడు ప్రమోద్. అదంతా వింటూ ఉన్న మదన్ గాల్లో తేలుతూ ఉన్నాడు. నిన్న తన్ని ఒక ఆట ఆడుకున్న దేవా ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ముందు ఇలా చీవాట్లు కాస్తుంటే మదన్ మరింత సంతోషిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం రావడంతో కమిన్ అని అన్నాడు ప్రమోద్. పర్మిషన్ రాగానే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు ఉత్తమ్. అతన్ని అక్కడ చూసి ప్రమోద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మన కొత్త ఎంప్లాయ్ వచ్చిన రోజే మొండి బాకీ వసూలు చేశాడని విన్నాను, అందుకే అతనికి కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చాను అని వినయంగా అన్నాడు ఉత్తమ్. తనని ఉత్తమ్ ముందు ఏమీ అనలేరని అర్థం చేసుకున్నాడు దేవా. ఎంతైనా తాత మనవాళ్ళు ఇద్దరూ పనికిమాలిన వాళ్లే అని మనసులో అనుకున్నాడు. నాతో ఒకసారి బయటికి రండి, అందరి ముందు ఒక విషయం అనౌన్స్ చేయాలి అని అందరినీ తీసుకుని రూమ్ నుండి బయటకొచ్చాడు ఉత్తమ్. దేవా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉత్తమ్ వెనక్కి అడుగేశాడు. ఉత్తమ్ చప్పట్లు కొట్టి అందరినీ పిలుస్తూ ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఒకసారి మీ వర్క్ ఆపి నేనేం చెప్తున్నానో వినండి అని పెద్దగా అన్నాడు. దాంతో స్టాఫ్ అందరూ లేచి నిలబడి ఉత్తమ్ వైపు చూశారు. నిన్న మన కంపెనీకి బెంగళూరులో ఫేమస్ అయిన రెడ్డి ఫ్యామిలీస్కి సంబంధించిన అన్ని గ్రూప్స్తో మన సేల్స్ ప్రాజెక్ట్ డిస్కస్ చేశాను. మన సహకారాన్ని తెలుపుతూ ఇకపైన అగ్ని గ్రూప్తో కలిసి పనిచేయబోతున్నాం అని సంతోషంగా చెప్పాడు ఉత్తమ్. అతను చెప్పడం పూర్తి కాగానే స్టాఫ్ అందరి ముఖాల్లో ఎక్సైట్మెంట్ కనిపించింది. రెడ్డి ఫ్యామిలీస్తో వ్యాపారం అంటే వాళ్ళ కంపెనీ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. బెంగళూరులోనే ఎంతో పేరుగాంచిన రెడ్డి ఫ్యామిలీ టాప్ మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ అని చెప్తారు. ఎవరైతే రెడ్డి ఫ్యామిలీతో బిజినెస్ ఛార్జ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కంపెనీలో నెంబర్ 1 పొజిషన్కి ఎదుగుతారు అని అక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఉత్తమ్ పక్కనే నిలబడి ఉన్న దేవా అతని మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకంటే ఇదంతా ఆరాధ్య అరేంజ్ చేసి ఉంటుందని అతనికి అర్థమైంది. నైట్ రైడర్స్ తరపున పూజారెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కోసం ఆరాధ్య ఇదంతా ప్లాన్ చేసింది. మళ్ళీ ఉత్తమ్ మాట్లాడుతూ రెడ్డి ఫ్యామిలీ మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి మన సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేశారు. అతను మరెవరో కాదు అని చెప్తూ అందరి ముఖాలు చూడడం మొదలుపెట్టాడు ఉత్తమ్. ఆ కొత్త ఇన్ఛార్జ్ మాయా లేక దేవానా? వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ అసలు ఎందుకొచ్చాడు? డెవిల్కి దేవా కూడా బెంగళూరులో ఉన్నాడని తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.